వంశీ ఫార్మ్స్ మీద ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వంశీ మీద జరుగుతున్న ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లారిటీ కోసం నాకు ఇవ్వడానికి ఈరోజు వాళ్ళిద్దరు నా ముందుకు వచ్చారు. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడినా అవసరమా అని సడన్ గా మీ ఇద్దరి మీద ఎందుకు బ్రో నెగిటివిటీ అనేది? చిన్న చూపు అయిపోయింది దానికి విడాకులు అంటే. మళ్ళీ పెళ్ళాంని వదిలేసినావు ఇంకొకరు కావాలా నీకు? అవసరం కోసం మాత్రమే నేత్రని అప్రోచ్ అవ్వడం కానీ నేత్ర మీరు కలవడం కానీ అదేమైనా జరిగింది? డివర్స్ ఇప్పించేయండి మేడం అండ్ వారిది ఫార్మ్స్ కూడా నాకు ఇచ్చేసేయమనండి నష్టపరిహారంగా అంటుంది. అంటే వంశీకి ఫార్మింగే రాదు. వీడు చేసేది బిజినెస్. ఇప్పుడు వీడు అగ్రికల్చర్ కాదు చేసేది. ఒక అమ్మాయి తర్వాత నేత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ హిందూ. ఈ ఫార్మ్స్ కి అమ్మాయిలు ఎందుకు? ఇద్దరు అన్న తమ్ముళ్ళు, ఇద్దరు తోడు దొంగలు. అమ్మాయిల పిచ్చోడు అనడము, బూత్ ఫామ్ అనడము, అమ్మాయిల ఫామ్ అనడము, బ్రోతలోస్ నడుపుతలేం కదా. వీడు ఆడపిల్లతో చేపిస్తున్నాడు. నీకేమైతుంది? అమ్మాయి మానేయడానికి రీజన్ హిందూ దివ్య నా మంచి కోసమే వదిలేస్తున్నా అంటే నా మంచి కోసమే నేను తీసేసిన వీడు కూడా పెట్టవచ్చు కదా, ఫర్ మై ఓన్ గుడ్. అని స్టాఫ్ ని కూలీలు అంటారంట. నాటకాలు ఎక్కువైనా మాట్లాడేటోళ్ళే కూలీలు అంటారు, లేబర్ అంటారు. ఒక పర్సన్ వచ్చి ఇలా పెట్టారంటే మీరు ఏదైనా ఇబ్బంది పెట్టేసి ఉండాలి, ఏదైనా టార్చర్ చేసి ఉండాలి. వెబ్సైట్ లో ఆయన నంబరే, 2 స్టోర్స్ లో ఆయన నంబరే. ఆ కాంటాక్ట్స్ అన్ని మెల్లమెల్లగా జమ చేసుకున్నాడు. ప్రజలు గొర్రెలు, వీళ్ళ దగ్గర కొనేటోళ్ళు గొర్రెలు. ఫార్మింగ్ కి సంబంధించి మీరు వెళ్ళరంట, జస్ట్ అక్కడికి వెళ్ళి వీడియో తీసి వస్తారు అనేసి అని అన్నారు. వారధి ఫార్మ్స్ అనేది పుట్టి 2 నెలలు చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక పిల్లని అన్నాడు వీడు వంశీ ఫార్మ్స్ అని. దాన్ని కూడా 2 నెలల్లో చంపేస్తారా? ఒక న్యూస్ ఛానల్ మీ ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళి వీడియో చేసి మీ గురించి మాట్లాడడం జరిగింది. మాటలు నమ్ముకున్న ప్రాబ్లమే, మాటల ద్వారా ప్రోడక్ట్లు నమ్ముకున్న ప్రాబ్లం. వంశీ చెప్తే కొన బుద్ధి అవుతుంది, అట్లాంటి నేను చెప్తే కొన బుద్ధి కానట్టు చేసిండ్రు వీళ్ళు. ఆమె వంశీకి పాజిటివ్ కామెంట్ పెడితే ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి ఆమె పో వంశీతో పో, జర్నలిజం అది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ప్రోమో చూసుంటారు. నా ముందున్న వాళ్ళు కృష్ణ చైతన్య అండ్ వంశీ ఉన్నారు. ఈ మధ్య జరుగుతున్న వంశీ ఫార్మ్స్ మీద ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వంశీ మీద జరుగుతున్న ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లారిటీ కోసం నాకు ఇవ్వడానికి ఈరోజు వాళ్ళిద్దరు నా ముందుకు వచ్చారు. అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు నిజమెంత అనేది వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఒక సైడ్ అయితే మనం వెర్షన్ విన్నాం, అదొకటి చేసి మనం అదొకటి వినేసి అది కరెక్ట్ అని అనుకోవడం కాదు కదా. కాబట్టి వీళ్ళని తీసుకుని వచ్చి అసలు ఏం జరిగింది అనే విషయాలపైన ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరు హాయ్. హలో శివ. సెకండ్ మన ఇద్దరం ఫస్ట్ టైం, కానీ చాలా నిండుగా ఉన్నారు బ్రో, మంచిగా చక్కగా. అది నేను యాక్చువల్లీ రోజు మీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా మీ ఇద్దరిని చేద్దాం అనుకున్నాను, కాకపోతే కారణాల వల్ల చెప్పిండ్రు ఆ రోజు కూడా. బ్రో ఎలా ఉన్నారు, బాగున్నారా? పర్ఫెక్ట్. ఈ మధ్య చూస్తున్నారా మీ తమ్ముడి మీద జరుగుతున్న వార్త? చూస్తున్నా. నేనే కొంచెం యాక్టివ్ గా చూస్తున్నా. మనోడు చెప్పకు అవన్నీ అని అంటాడు, అంటే ఇష్టపడాడు. అయితే కూడా నాకు ఎవరో మా ఫ్రెండ్స్ ఎవరో పంపిస్తుంటారు, మనమే రోల్ ఒకటి చూస్తే మిగతా కూడా వస్తుంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ చూస్తాం కదా. మన మీదనే అయినప్పుడు, మన ఫ్యామిలీ మీద అయినప్పుడు, సో ఆటోమేటిక్ గా అసలు ఏంది అనేదన్నా అసలు ఏం మాట్లాడుతున్నా చూస్తున్నా. కాకపోతే రియాక్ట్ కావాలి అన్నంత అనిపించలేదు. అంటే ఇప్పుడు రియాక్ట్ కావాలంటే కూడా ఒక స్టేచర్ ఉండాలి కదా అవతల వాళ్ళకి కూడా. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడినా అవసరమా అని ఆగినాం ఇన్ని రోజులు. బట్ ఇంకా మరి ఈ ఓవర్ అయిపోతుంది, ఒక లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు. ఒక అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారో ఏమంటారో తెలియదు కానీ ఏది పడితే అది ఎంత పడితే అంత ఒక లిమిట్ అయితే ఉంటది కదా. ఇప్పుడు ఒకరి మీద అనాలంటే ఒక మనిషికి కొరటాల శివ చెప్పినట్టు ఒక భయం అనేది అన్న ఉండాలి కదా. ఏం భయం లేకుండా ఏం లేకుండా ఇష్టం వచ్చినట్ట. సడన్ గా మీ ఇద్దరి మీద ఎందుకు బ్రో నెగిటివిటీ అనేది? ఏం లేదు. అంటే నేను ఒక్కటి చెప్తా, ఇది మనం ఐ డ్రీమ్ తోనే 5 years బ్యాక్ వచ్చినప్పుడు నాకు ఇక్కడికి వస్తే అదే గుర్తొచ్చింది. అంజలి గారు ఏమన్నారంటే ఆ ఇంటర్వ్యూలో, ఒక్క నెగిటివ్ కామెంట్ ఉండదా మీకు? ఇట్లెట్లుంటారు మనుషులు అన్న వాళ్ళు, 1000 కామెంట్ ఉంటే 1000 పాజిటివే. ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా మిమ్మల్ని ఏమన్నారు, ఇంత మంచితనం ఏంది అని 5 hours ఇంటర్వ్యూ అది. ఈరోజు 5 years తర్వాత చూస్తే పాజిటివ్ కామెంట్ వెతుక్కోవాల్సి వస్తుంది. అవును, మీరు గుర్తొచ్చిండ్రు నాకు. ఫస్ట్ ఇంటర్వ్యూ మనం చేసినాం కదా,
అప్పుడు అదే నెగటివిటీ మీద అవును, టాక్ ఏ వచ్చినప్పుడు topic? మీరు చెప్పినారు నాకు 1500 కమెంట్స్ ఉంటాయి, దాంట్లో 99% నెగటివ్ ఉంటాయి నన్ను అని అప్పట్లో అప్పుడు టిక్ టాకర్స్ అవి. అప్పుడు అనిపించింది ఓహో అంటే మీ గ్రోత్ మీ ఆర్గానిక్ గ్రోతే ఉంది కదా మీది స్ట్రక్చర్ గా స్టెప్ బై స్టెప్. మీకు కమెంట్లు పెట్టే వాళ్ళ పరిస్థితి 1500 కమెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా మీ స్థాయికి రీచ్ అయ్యింటారు ఈ రోజుకి కూడా. మీరు మీ లెవెల్లోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి కమెంట్లు పెట్టే లెవెల్లోనే ఉన్నారు. అది ఫైనాన్షియల్ గా తీసుకున్నా, ఫేమ్ పరంగా తీసుకున్నా, లైఫ్ స్టైల్ పరంగా తీసుకున్నా మీరు బెటరే ఉండి ఉంటారు. సో వీళ్ళని పట్టించుకునే అవసరం ఉందా అనేది ఒకటి వచ్చింది. కానీ మీరు అడిగినట్టు నెగటివిటీ ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు, క్లూలెస్ ఉన్నా. మధ్యలోనే సడన్ గా ఈ మోటివేషన్స్ గానీ ఇవి చెప్తున్నప్పుడు సడన్ మధ్యలో అంటే మధ్యలో ఏం రాలేదు మనకు. ఈ స్పీచెస్ ఇదంతా మోడ్ అన్నట్టు అంత పాజిటివే ఉంది, పెళ్లి కూడా పాజిటివే ఉంది. డివర్స్ దగ్గర నుంచి వచ్చింది. నేను డివర్స్ ఇచ్చిన తర్వాత ఐ డ్రింక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన, దాంట్లో ఏమన్నా అంటే మాకు అండర్స్టాండింగ్ లేదు, సెట్ కాలేదు, నేను మూవ్ ఆన్ అయిపోయినా, తను కూడా మూవ్ ఆన్ అవుతుంది, అది నార్మలే కదా, డివర్స్ ఎంతో మంది తీసుకుంటారు, మేము తీసుకున్నాము అంటే ఇంత చిన్న చూపు అయిపోయింది దానికి విడాకులు అంటే. దగ్గర స్టార్ట్ అయింది, నువ్వు నవ్వుకుంటే ఎట్లా ఇస్తావు ఇంటర్వ్యూ, ఏడవాలే కదా, నువ్వు రూమ్ లో తలుపేసుకొని ఇంట్లోనే ఉండాలి కదా, బయటకి ఎట్లా వచ్చినావు నువ్వు అనే దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఆగుతలేదు. అండ్ తర్వాత వంశీ ఫార్మ్స్ అని స్థాపించడము, అక్కడ మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్ కావాలని ఒక వీడియో చేయడము, తన ఫీమేలే కావాలని చేయడము, మళ్ళీ పిల్లంని వదిలేసినావు ఇంకొకరు కావాలా నీకు అని అక్కడ నెగటివ్, మళ్ళీ తను వెళ్ళిపోవడము, ఇంకొకరు రావడము, ఎంప్లాయీస్ వచ్చి నా పైన మాట్లాడడము, ఇక నెగటివ్ ఆగుతలేదు. కాకపోతే ఒక లిమిట్ ఉంటది. నేను కూడా చూసి 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 విసిగిపోయినా. అంటే అందరు చెప్తారు నాకు వీడియోస్ ఇట్లా వచ్చినాయి అట్లా వచ్చినాయి కమెంట్స్, నేను ఏం పట్టించుకోను, ఇలా ఇయ్యాలి మన పని మనం చేసుకోవాలి ముందుకు వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ నాది. కానీ మన చుట్టూ వాళ్ళు చెప్తుంటారు కదా. సరే నేను కూడా చూసిన ఈరోజు మీ ఇంటర్వ్యూ కూడా, మరి ఎక్కువ అయిపోయింది ఇది ఆపేశాలు ఒక దగ్గర అని నాయిస్ ని ఆపుదామని వచ్చి. ఇది ఒకటి అమ్మాయిలు చేంజింగ్ టాపిక్ ఇప్పుడు ఎలాగో వచ్చింది కాబట్టి దీన్ని కంటిన్యూస్ కొడితే, ఒకరి తర్వాత ఫస్ట్ నేత్ర, అవును ఆ పాయింట్ లోకి వస్తే అసలు ఈ ఫార్మ్స్ ఏదైతే ఆర్గానిక్ ఫుడ్స్ ఉన్నాయో దాని గురించి మాత్రం ఆ అవసరం కోసం మాత్రమే నేత్రని అప్రోచ్ అవ్వడం కానీ నేత్ర మీరు కలవడం కానీ అది ఏమైనా జరిగిందా? లేదు, తనని చూసిన వీడియోలో ఫోటోలో చూసి నచ్చింది, డైరెక్ట్ పెళ్లి అప్రోచే పెట్టిన, లవ్ వద్దు పెళ్లి చేసుకుందామని. పెళ్లి చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాము, తను ఫుల్ ప్రేమించింది, నేను ప్రేమించిన, పెళ్లి తర్వాత ప్రేమం అది మోర్ దెన్ పెళ్లికి ముందు కన్నా అంత మంచిగా ఉంది. ఆర్గానిక్ లేదు మా మైండ్ లో, ఏం లేదు. డబ్బులు కూడా నేను సెషన్స్ ఇస్తుంటే ఆప్టిట్యూడ్ అవి డబ్బులు వస్తుండే, తన బ్యాంక్ బ్యాలెన్స్ 30 రూపాయలు 20 రూపాయలు ఉంటుండే రిషికేష్ లో ఉన్నప్పుడు. తన ఫాలోవర్స్ 10K ఉంటుండే, నా ఫాలోవర్స్ 210K ఉంటుండ్రి. సో తను ఇంట్లోనే ఉంటుండే హౌస్ వైఫ్ లాగా అట్లా. కాకపోతే నేను సంపాదిస్తుంటే వస్తుంటే అంతా జరుగుతుండే. తర్వాత మేము మా అన్న మమ్మీ డాడీ వీళ్ళ దగ్గర నుంచి వేరుగా ఉండడం స్టార్ట్ చేసినాం. నేను నేత్ర మణికొండలో రెంట్ కట్టాలి, దానికి డబ్బులు కావాలి. సో మేమిద్దరం కలిసి ఇన్ని రోజులు బిజినెస్ చేసినాం కాబట్టి మా వాడే సపోర్ట్ చేసిండు, డబ్బులు ఇవ్వడము అంతా చేసిండు. ఆ డబ్బులు జమ అయిన డబ్బులు అవి ఇవి యూజ్ చేసినాం, టీవీ కొనికే, సోఫాలు అన్ని. దాంతో పాటు నాకు యాప్టిట్యూడ్ సెషన్ ఇచ్చిన, మోటివేషనల్ స్పీచ్ ఇచ్చిన డబ్బులు వస్తుండే. సో నేనే అర్నింగ్ ఇంట్లో అదంతా చేస్తుంటే. తర్వాత ఒక దగ్గర ఏమైందంటే మాకు 1 year తర్వాత మా నుంచి డబ్బులు రావు. మా అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే నేను 1 year నెలకు 1 lakh సపోర్ట్ చేస్తా. ఇప్పటి వరకు కార్ ఈఎంఐలు కానీ, ఇంటి ఈఎంఐ, ఇంట్లో మమ్మీ డాడీ అందరు రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా. క్రియేటివ్ అని మన అప్లికేషన్ ఒకటి ఉంది టీచింగ్ ది, దాంట్లో వచ్చే డబ్బులన్నీ నాకే, ఇన్కమ్ మొత్తం నాకే, రెస్పాన్సిబిలిటీస్ నాకే. ఇప్పుడు కార్ కి 1 lakh ఈఎంఐ ఉంటది, ఇంటికి 50,000 ఉంటది, మిగతా అన్ని ఖర్చులు పోను ఒక 3 లక్షల ఖర్చు ఉంటుంది నెల. ఆ 3 లక్షల ఖర్చు నాదే ప్లస్ ఇన్కమ్ నాదే. లేదా ఇన్కమ్ నువ్వు తీసుకో, రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో. కానీ ఇద్దట్లో ఒకరమైతే ఇన్కమ్ అండ్ ఖర్చులు తీసుకోవాలి, ఒకరికి ఇదేది ఇన్కమ్. ఇప్పుడు క్రియేటివ్ యాప్ అనేది ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఇంకొకరికి 1 year పాటు నెలకు 1,00,000 రూపాయలు సపోర్ట్ చేయాలి, నెలకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, 1 lakh. అది మా అగ్రిమెంట్. వేరు వేరే చేసుకుందాం, కలిసి ఎన్ని రోజులు ఎవరు ఇండిపెండెంట్ ఐడెంటిటీ వాళ్ళకు ఉండాలి కదా, నాకు కూడా పెళ్ళైంది కదా అని. వీడు ఇండిపెండెంట్ ఐడెంటిటీ కోసం నేను అనే అగ్రిమెంట్లో ఏమైందంటే, వాడు నాకు కొంచెం పీస్ కావాలి, ఇప్పుడే పెళ్ళయింది, నాకు సెటిల్ కావడానికి కూడా ఒక 1 year టైం పడుతుంది, నాకు కార్ వద్దు, నాకు ఇల్లు వద్దు. ఇప్పుడు ఇల్లు 1 కోటి రూపాయల పైన ఇల్లు, 1 కోటి రూపాయల పైన కారు, 2 వదులుకున్నాడు వాడు. ఆ 2 నావే, ఆ 2 నావి, ఇంటి రెస్పాన్సిబిలిటీ నాది, మొత్తం నాది. ఆ 2 నాకు ఇచ్చేసి వీనికి నేనేం చేయాలి, 12 లక్షలు, నెలకు 1,00,000 రూపాయలు చొప్పున 12 లక్షలు 12 నెలలు సపోర్ట్ చేయాలి. అట్లా ఇంటికి బయటికి పోయి నెలకు 1,00,000 ఇస్తుంటే
దాంతో పాటు క్రికెట్ ఆడుతున్నప్పుడు తంబు ఇరిగితే కొన్ని వీడియోస్ పెండింగ్ ఉంటాయి నా టీచింగ్ దాంట్లో. 45 వీడియోస్ పెండింగ్ ఉంటే వంశీకి నేను 1 week లో కంప్లీట్ చేయాలి 45 వీడియోస్. నేను అనవసరంగా పోయి ఆ రోజు ఆడొద్దు అనుకుని కూడా ఆడినా, మొత్తం బ్రోకెన్ 6 weeks రెస్ట్, తంబు మొత్తం ఇరిగిపోయింది. అయితే వంశీకి నాకు వేరే దారి లేదు, సబ్జెక్ట్ నా అంత సబ్జెక్ట్ చెప్పేటోడు వంశీ ఒకటే, ఎందుకంటే ఇద్దరం కలిసి చెప్పాం. ఏడు జనాలు యాక్సెప్ట్ చేయాలన్నా తమ్ముడు అయితేనే యాక్సెప్ట్ చేస్తారు, ఎవరినో బయట వాళ్ళని తీసుకొని చెప్పలేదు. ఆ 45 వీడియోస్ ఏం చేయాలని వంశీకి ప్రపోజల్ పెట్టినా. వంశీ మొత్తం 225 వీడియోస్ లో 180 నేను చేసిన, 45 నువ్వు చేయాలి. ఆ 45 నువ్వు చేస్తే 10% లైఫ్ టైం షేర్ ఇస్తాను నీకు, ఈ అప్లికేషన్ లో వచ్చే ఇన్కమ్ షేర్. అంటే వీడు కొంతసేపు ఆలోచించి ఓకే చెప్పిండు, వచ్చిండు 10 రోజుల్లో పగలు రాత్రి కష్టపడి 45 వీడియోస్ చేసిండు. అది సూపర్ హిట్ అయిపోయింది కోర్సు. ఇక్కడ 1 lakh per month, అది ఒక 50, 60, 70, 80,000 వరకు కూడా వచ్చింది, 30 నుంచి 80. అది మధ్యలో ప్లస్ సెషన్స్, మోటివేషనల్ లెక్చర్స్, ఆప్టిట్యూడ్ క్లాసెస్ బయట, దాంట్లో సగం సగం పంచుకుంటుంటే ఇద్దరికి వచ్చిన సెషన్స్ ఇద్దరం పోతుంటే, నేను 1 గంట వాడు 1 గంట అర్ధగంట మాట్లాడి, వాళ్ళు 40,000 ఇస్తే 20, వాళ్ళు 50 ఇస్తే 25, వాళ్ళు 30 ఇస్తే 15. ఆ ఇన్కమ్, ఈ 3 ఇన్కమ్లు మనకు ఉన్నాయి. దాంతో పాటు ఫ్యామిలీ పోతుంది. అట్లా ఒక 6 నెలలు గడిచిపోయింది. ఆ తర్వాత ఏమైందో, ఆ తర్వాత ఇక అయిపోతుందని మాకు భయం స్టార్ట్ అయింది. ఒక దగ్గర లోన్ తీసుకో, ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసామని తనే అన్నది. నాకు పర్సనల్ లోన్ ఇస్తామని ఎంట పడతారు కదా ఫోన్లు చేసి, ఇచ్చేసే అన్న 21 లక్షలు ఇచ్చిండ్రు HDFC బ్యాంక్ వాళ్ళు. ఇస్తే తీసుకుంటే డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దాం, నేను జీరాబాద్ పోయి బర్రెలు తీసుకొని వస్తాను నేను, తను కోళ్ళ ఫార్మ్ స్టార్ట్ చేద్దామని తను, తెలియకుండా న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాం ఈ ప్రాసెస్ లో, డిస్కషన్ లో. సో ఆ డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, దీనికి మనకు వస్తున్నాయి కదా ఆల్రెడీ లక్ష మీద యాప్టిట్యూడ్వి, అవి సరిపోతాయని దీంతో నేను నిర్మల్ దగ్గర ప్లాట్స్ ఉంటే కొందాము మా మమ్మీ చెప్పింది అని తను అన్నది. వాళ్ళ హోమ్ ప్లేస్ లో ఆడ ప్లాట్స్ కొన్నాం. ఆ ప్లాట్స్ ఏం చేసినా అంటే, నీ పేరు మీద చేయించుకొని ఈ డబ్బులే కదా లోను అంటే, మన వైఫ్ అండ్ హస్బెండ్, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా, నీ పేరు మీదే చేస్తా అని తన పేరు మీదే చేసిన. సో ప్లాట్స్ అన్ని తన పేరు మీద ఉన్నాయి. తర్వాత ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాక కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయింది, అదైంది, అంతా నేను చూసుకున్నా. తర్వాత సూపర్ హిట్ అయిపోయింది. May 31 నా బర్త్డేకి లాంచ్ చేసినాము, హిట్ అయింది, మస్తు లక్షల పైసలు వచ్చినాయి, అంత స్మూత్ గా నడుస్తుంది. నడిచి హ్యాపీగా ఉన్నాం. పర్సనల్ ప్రొఫెషనల్ సక్సెస్ ఉంది మాకు ఇద్దరికి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా చేస్తారా అనే ఫీలింగ్. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అందరు ఒకలాగా ఆదర్శంగా తీసుకునేటట్టు ఉంది. ఒక లవ్ మ్యారేజ్, చాలా మంది లవ్ మ్యారేజ్ లో కూడా చేసుకున్నారు వీళ్ళని చూసి. అమ్మా నాన్నకు కూడా, నేను చిన్న కొడుకును కదా, వీడు ఎప్పుడు సెటిల్ అవుతాడో అని ఉంటుండే. అమ్మాయి వీడు అందరికన్నా మంచి సెటిల్ అయ్యిండు అనే ఫీలింగ్ వచ్చింది. మేము కూడా ఫుల్ హైలు ఉంటుంటే అది ఇది. తర్వాత కొన్ని పర్సనల్ లెవెల్లో డిస్ప్యూట్స్ వచ్చినాయి, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. అది ప్రొఫెషనల్ దానిపైన కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇద్దరం వేరు వేరు ఉంటూ కూడా ఫామ్ చూసుకొచ్చేమో అని కూడా ఆలోచించినాం. కానీ అది ఇంపాసిబుల్ అని అర్థమయ్యి మేము దాన్ని కూడా వారధి ఫార్మ్స్ ఎవరో ఒకరు తీసుకోవాలనే స్టేజ్కి వచ్చింది. నేనేమన్నా 50 లక్షలు ఇచ్చి నేను తీసుకుంటా, ఇచ్చేసేయండి అన్న. లేదా మీరు 50 లక్షలు ఇవ్వండి, వారధి ఫార్మ్స్ ఇచ్చేస్తా, అది నా బేబీ, నాకు చాలా ఇష్టం, అది 100 కోట్ల బ్రాండ్, అది అంత సింపుల్ గా ఎస్టాబ్లిష్ చేయలేం మనము అంటే. అంత 2-3 రోజుల ముందు నేను అంటే కూడా సీరియస్ అయ్యిండు నాకు. వాళ్ళు ₹1 కోటి ఇస్తా అంటే ఇచ్చేసే వంశీ వేరే స్టార్ట్ చేసుకోవచ్చు, పర్సనల్ గా విడిపోతున్నప్పుడు ఇది కూడా అంటే 1 కోటి కాదు 100 కోట్లు ఇచ్చినా ఇయ్యనేది, అది నా ప్రాణము వారధి ఫార్మ్స్ అనేది, నేను ఎవ్వరికి ఇచ్చేదైతే లేదు. తర్వాత ప్రాక్టికల్ ఉంది కదా అని నేనే 50 lakhs కొంచెం రీజనబుల్ ఉంది కదా, ఇవ్వగలుగుతాం కదా వాళ్ళైనా మనమైనా, వాళ్ళు రెండుకి ఒప్పుకుంటలేరు. నాకే కావాలి, డివర్స్ ఇప్పించేయండి మేడం, అండ్ వారధి ఫార్మ్స్ కూడా నాకు ఇచ్చేసేయమనండి నష్టపరిహారంగా అంటుంది. నేను ఇక బాగా ఆలోచించి కొంచెం పంచాయతీ అయ్యి అది అయ్యి సరే రిషికేష్ పోయి పెళ్లి చేసుకున్నా కదా. నేనే ప్రపోజ్, తన లైఫ్ తన ఏదో బతుకుంటే వీడే పోయిండు కదా, నేనే లవ్ చేసినా, నేనే పెళ్లి చేసుకున్నా. అదే డివర్స్ అని నేను ఎప్పుడు కూడా ఫస్ట్ టాపిక్ తీసుకురాలి, ఎన్ని కోట్లాటలైనా ఏమైనా కలిసే ఉందాం. తనే ఫస్ట్ ప్రపోజల్ పెట్టింది డివర్స్. తర్వాత ఇక నాకు కూడా అడిగితే తనకి ఇష్టం లేనప్పుడు నేను ఇష్టం లేకుండా ఎట్లా కలిసి ఉంటా తీసుకుందాము నేను అన్నా. కంప్లీట్ మ్యూచువల్ గా జరిగింది. డివర్స్ అయితే ఒకరు వద్దు ఒకరు కావాలని లేకుండా ప్రాపర్ గా ఎట్లా జరగాలి అట్లా జరిగింది, అంగీకారంతో. ప్రాఫిట్స్ లోనే ఉంది, తను ఇంటర్వ్యూస్ లో దాంట్లో లేకుండే, నాకు శాలరీ అని డబ్బులు లేకుండే అని చెప్తుంది. బట్ అంత కష్టం ఉంటే నాకే వచ్చాయండి కదా, నేను చూసుకుంటుంటే. సో అది మంచినే ఉంది, స్టేబుల్ అయిపోయింది, ఒక దగ్గర నిలబెట్టినాం దాన్ని. కానీ 10%, 25% ఇట్లా ఇస్తా నీకు, అది ప్రపోజల్ కూడా ఉండే. అవసరం లేదు, ఇంకా లైఫ్ టైం మనం ఏదో విధంగా టచ్ లో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు 10% అవసరం లేదు, మొత్తం నువ్వే తీసుకో ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకుంటారు. 50 lakhs తను ఇవ్వలేదు, మీరు ఇచ్చుకోలేదు. కాకపోతే సేమ్ అది బేబీ లాగా. ఇప్పుడు మా ఇద్దరికి పుట్టిన పిల్లోడో పిల్లనో ఉంటే నువ్వు చూసుకుంటావా ఒకరే చూసుకుందాం అని డిసైడ్ అయినాక, నేనే చూసుకుంటా అన్నాక తనకి ఇచ్చేసి వచ్చిన నేను, తనే చూసుకుంటుంది.
కానీ నాకు దాంతో సంబంధం లేదు. నేను మళ్ళీ వీడియో కూడా వేరేది చేసేది తర్వాత ఒకటి ఆ. నాకు ఇంకా వారధి ఫార్మ్స్ తో సంబంధం లేదు, లేదు, అది చేసిన. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏదైనా నన్ను అయితే అడగకండి, నాకు దానికి సంబంధం లేదని ఒక వీడియో కూడా చేసి ఆ ప్లాట్స్ ఫస్ట్ రాసావు కదా, అవి ఎవరి పేరు అది తనకే అది కూడా జీప్ జీప్ కార్ నాకు ఇచ్చిండ్రు. దానికి ఈఎంఐ ఉంది, ప్లాట్స్ కి ఈఎంఐ ఉంది, అదే లోన్ తీసుకున్నా. ఈ ఈఎంఐ రెండు నేను కట్టుకోవాలి, రూపాయి income లేదు. ఎట్లుండే అంటే ప్లాటా జీపా Okay. రెండిటికి 20 లక్షలు డౌన్ దానికి 20 లక్షలు దానికి 20 లక్షల ప్లాట్ ఫార్మ్స్ లో వచ్చినాయి. దీనికి వారధి ఫార్మ్స్ ఇన్కమ్ తోని 20 లక్షలు డౌన్ పేమెంట్. Okay. సో వీనికి జీపే చూస్ చేసుకున్నాడు. జీప్ ఇప్పుడు వీరికి జీప్ ఒక్కటి వచ్చేసింది కాబట్టి జీప్ కి ఈఎంఐ కట్టుకోవాలి మళ్ళీ అవును 50,000 అట్లా కాకపోతే అది ఉంది ఇక. దానిపైన చాలా. కూడా ఒక అఫెక్షన్ ఉంది, అదంతా స్థాపించి కొనుక్కున్నాం ఇష్టంగా. జీప్ అంటే మస్తు ఇష్టం నేను వారధి ఫార్మ్ తీసుకుంది, నేను జీప్ తీసుకున్నాను అనుకోండి. కాకపోతే నేను మళ్ళీ ఏదో ఒకటి పని చేసుకోవాలి, ఏదో ఒకటి మీద డిపెండ్ కాలేను కదా అని నాకు అన్ని తెలిసి ఇన్సైడ్ దాంట్లో లూప్ హోల్స్ అన్ని జీరో చేసి దాన్ని మంచి చేసుకున్నాం కదా. నాకు ఎట్లా హిట్ చేయాలి, ఏం చేయాలి అన్ని తెలుసు. యాక్చువల్ గా వెబ్సైట్ ఓపెన్ చేసినాం. అంటే యుఆర్వి స్పోర్ట్స్ అని ఈ డైవర్స్ టైం పడుతుంది కదా, అవును డైవర్స్ అయ్యేంత వరకు మళ్ళీ ఆర్గానిక్ అవసరం లేదు, ఒక స్పోర్ట్స్ ది స్టార్ట్ చేద్దామని కూడా అనుకున్నాం. మళ్ళీ కాకపోతే మేమిద్దరం కలిసి Hmm. అంటే డైవర్స్ అప్లై చేసిన తర్వాత Okay. అది అప్లికేషన్ కి డైవర్స్ రావడానికి కొంచెం టైం ఉంటది. అవును అది 1 month పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. Hmm. మనకు గ్యారంటీ ఉంటది అది ఎప్పుడు వస్తుంది అనేది, ఆ హియరింగ్స్ మ్యూచువల్ అయినా కూడా. అవును. అయితే ఆ టైం లేదు, ఇది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. డైవర్స్ అయ్యేంత వరకు వేరే స్టార్ట్ సేమ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి లేదు. అవును సో దానివల్ల ఫస్ట్ అయితే చేద్దాం అనే ప్రిపరేషన్ లో మనం ఎక్కడ పోయినాం, అది ఢిల్లీ దగ్గర రిషికేష్, ఆగ్రా, బ్యాట్ల కోసం మీరట్. మీరట్ పోయినాము, బ్యాట్లు అడ్వాన్స్ అంతా చేసేసరికి అనుకోకుండా విత్ ఇన్ ఈ బిజినెస్ స్టార్ట్ అని దీనికి ప్రైవేట్ లిమిటెడ్ చేయించినాము, దీనికి వెబ్సైట్ చేయించినాము, అంతా అయితేనే డైవర్స్ వచ్చేసింది 3-4 days లోనే. అదే ఇక మేము కూర్చొని ఆలోచించినాం, ఇప్పుడు డైవర్స్ వచ్చింది, ఇప్పుడు కొత్త బిజినెస్ బ్యాట్లు అది కాదు, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఫుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంత ఉంది. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి నువ్వు వేరేది పెట్టినా కూడా ఆర్గానికే పెడితే నువ్వు ఫార్మర్ అనేదే స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు నువ్వు కొత్త బిజినెస్ కంటే ఇదే బెస్ట్ అని మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని వంశీ ఫార్మ్స్ కి ఓటేసుకొని ఇక వాడు ఇండివిజువల్ గా వంశీ ఫార్మ్ స్టార్ట్ చేసుకో. ఓకే, అంటే ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కి లైక్ అదే వాళ్ళు చెప్పిన దానికి అంటే వంశీకి ఫార్మింగ్ రాదు అనే దానికి ఆన్సర్ ఇదే? అట్లేం లేదు, ఆన్సర్ ఏం కాదు. ఫార్మింగ్ వచ్చు, నాకు వచ్చు అంటే నేను దిగి చేయడం కన్నా ఎక్కువ చిన్నప్పటి నుంచి పొలాలలో తిరగడము, బేసిక్ నాలెడ్జ్ ఉండడం వరకే తెలుసు నాకు. నేను ఏదో కూడా నేను ఇక #1 ఫార్మర్ ఇన్ ది వరల్డ్ అని నేను చెప్పుకోలేదు, నేను షో కూడా చేయలేదు. అప్పుడప్పుడు వీడియోస్ ఎందుకు చేస్తా అంటే జనాలకు మనకు ఫామ్ ఉంది చేస్తామని తెలియాలే కదా. కులోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు వీడియో చేయలేరు కదా షూట్, అందుకు నేను చేసి అప్పుడప్పుడు పెడుతుంటా. అంతేగాని అక్కడ ఎక్స్పర్ట్ ని పెడుతున్నా నేను. ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, ఆయన అంతా మేనేజ్ చేస్తుంటాడు. పురుగుల మందులు అవి కొడతారు కదా దాంట్లో, దీంట్లో ఆర్గానిక్ మందులు కొడతారు, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అని ఉంటాయి. అండ్ దాంతో పాటు మనకు ఎరువులు కూడా యూరియా వేస్తారు దాంట్లో. దీంట్లో జీవామృతము, ఘనజీవామృతము ఇవన్నీ బలం కోసం వేస్తారు. సో ఇంతవరకు నాలెడ్జ్ ఉంటే చాలు, దానికి మళ్ళీ రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇది వీడు చేసేది బిజినెస్. ఇప్పుడు వీడు అగ్రికల్చర్ కాదు చేసేది, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రతి ఒక్కరికి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అందియాలనే బిజినెస్. ఇప్పుడు నేను కాలేజ్ పెడుతున్నా అనుకో, నేను మ్యాథ్స్, సైన్స్, సోషల్ అక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అందరికి నాణ్యమైన చదువు అందియాలనే తాపత్రయంలో నేను ఒక కాలేజ్ పెడతా. అట్లా వీడు అందరికి నాణ్యమైన ఫుడ్ అందియాలి. డైరెక్టర్ లాగా సినిమా తీస్తున్నట్టు నాకు ఒక కెమెరామ్యాన్ కావాలి, ఒక ఎడిటర్ కావాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఒక ఆర్ట్ డైరెక్టర్ కావాలి. ఇట్లా ఒక 4-5 మంది ఉంటే నేను సినిమా తీస్తా. రాజమౌళికి ఉన్నంత కాన్సెప్ట్స్ ఉంటాయి కదా మన దగ్గర, కానీ అట్లని ప్రతిదీ బాహుబలి సెట్ రాజమౌళి వేసుకోడు కదా, పోయి ఆ సెట్ వేయడానికి ఒక మనిషి కావాలి కదా. సో అట్లా చేస్తున్నా నేను. అంత అట్లా వీడియోస్ చేయడం నా ఎక్స్పర్టైజ్. నేను రకరకాల ప్లేసెస్ తిరిగి వీడియోస్ చేస్తాను. ప్రతి ఫార్మర్ దగ్గర తీసుకున్నా నేను, మంచిగా అనిపించిన వాళ్ళు. ఇక నీకు మంచిగా అనిపించిన వాళ్ళ దగ్గర కూడా తీసుకోవాలి, నువ్వు కంటిన్యూగా తీసుకోవాలంటే ఒక దగ్గర ఆయిల్ తీసుకున్నా, అలా కింద అంతా మట్టి వచ్చింది. అందుకు మనకు వేరే ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి సర్టిఫైడ్, వాళ్ళు మంచి ఆయిల్ పంపిస్తారు. అంత మట్టి తీసేసి క్లీన్ చేసి, బియ్యంలో రాళ్ళు తీసేసి, నేచురల్ ఫామ్ లో కొన్ని పురుగులు అయితే అవన్నీ తీసేసి పంపించే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అట్లని బేగం బజార్ లా తెచ్చి కిరాణా షాప్ వాళ్ళు అమ్ముతారు కదా, అట్లాంటిది కాదు. మంచి ఆర్గానిక్ సర్టిఫైడ్ పీపుల్ దగ్గరనే మనం తీసుకుంటున్నాం. ఏదైతే కంపెనీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు వీడు చెప్పినట్టు ఇప్పుడు బెండకాయలు ఆర్గానిక్ గా బెండకాయలు పండించే రైతులు ఇండియా వైడ్ ఉంటారు. వాళ్ళు ఈ కంపెనీస్ ని అప్రోచ్ అవుతారు, లేదా ఈ కంపెనీస్ వాళ్ళని అప్రోచ్ అవుతాయి. కంపెనీస్ ఇవి ఏం కంపెనీస్? కెమికల్ కంపెనీస్ కాదు. మంచిగా వీళ్ళు ఏం చేస్తారో బెండకాయలను తీసుకొచ్చి దాంట్లో పురుగులు ఉన్నాయి తీసేసి మంచి చేసి దానికి సర్టిఫై చేసి ఆర్గానిక్ అని టెస్ట్ చేసి పెడతారు. ఆ కంపెనీస్ నుంచి మనం తీసుకొని మనం ప్రజలకు అందిస్తున్నాం. ఎందుకంటే మనం ఒక ఫార్మర్ దగ్గర పోతాం, అన్న మేము కొట్టలేదు, అసలు ఒక్క మందు కూడా కొట్టలేదు అంటారు. మనకు డౌట్ వస్తుంది, మందు కొట్టి
ఆ కంపెనీస్ ఏంటంటే అన్ని టెస్ట్లు చేసి అట్లాంటి సర్టిఫైడ్ కంపెనీస్ ఉన్నాయి ఇండియా వైడ్. వీడేం చేసిండు దాంట్లోనే బెస్ట్ దగ్గర నుంచి కొన్ని తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఫార్మర్స్ అన్ని సప్లై చేయలేరు కదా 24/7 ఇయర్ 365 days అందరు ఫార్మర్స్ అన్ని సప్లై చేయలేరు కాబట్టి వీడు వీళ్ళ ద్వారా ఇంకా బెటర్ అది. ఇదన్నా మనం డౌట్ చేయొచ్చు, ఫార్మర్ దగ్గర ఒకరి దగ్గర పోతాము తీసుకొని వస్తాము, అది ఆర్గానిక్ కాదంటే మనం అంత కనుక్కున్నా కూడా కంపెనీస్ అవి దాని వెనకాల కూడా పెద్ద సిఇఓలు ఉన్నారు, వాళ్ళందరినీ నేను కలిసిన XIAS ఉన్నారు, అందరు ఉన్నారు దాని వెనకాల. సో అదేదో ఊరికే స్టార్ట్ చేసింది కాదు. అండ్ ఇది నేను స్టార్ట్ చేసింది కూడా 1-2 సంవత్సరాలు సంపాదించుకొని దుబాయ్ పారిపోదామని కాదు. నేను 40 ఏళ్ల తర్వాత కూడా ఇది ఉండాలి వంశీ ఫార్మ్స్, నా పిల్లలకు కూడా ఉండాలి అనే ఇమాజినేషన్ లో స్టార్ట్ చేసుకున్నది. సో వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడు అది ఇది అంటే నాదే మూత పడుతుంది కదా అట్లా చేస్తే. ముగ్గురు ఒక అమ్మాయి తర్వాత నేత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ హిందూ తర్వాత ఇప్పుడు కొత్తగా అమ్మాయి పేరు ఏదో ఉంది అర్పిత. ఇప్పుడు లైక్ ఇలా అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలు పిచ్చోడు ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని పాస్ చేస్తారు. దానికి ఇద్దరు అంటే ఇదే కాకుండా ఇందులోనే పెట్టి ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు తోడు దొంగలు అనేది ఒకటి ఇది పెట్టారు. దానికి మీరు ఏం సమాధానం చెప్పాలి? సో ఏది కరెక్ట్ కాదు, స్టేట్మెంట్ పాస్ చేసినంత మాత్రాన కరెక్ట్ అయిపోవు. సో చాలా పెద్ద స్టేట్మెంట్స్ అవి, అమ్మాయిల పిచ్చోడు అనడము, అంటే బూత్ ఫామ్ అనడము, అమ్మాయిల ఫామ్ అనడము. బ్రోతలోస్ నడుపుతలేము కదా, ప్రాస్టిట్యూట్స్ తో తిరుగుతలేను కదా. ఇప్పుడు అమ్మాయిల పిచ్చోడు అంటే రోజు నైట్ ఒక ప్రాస్టిట్యూట్ ని తెచ్చుకోను, ప్రాస్టిట్యూట్ దగ్గర పోయేటోళ్ళని అంటే ఒక మీనింగ్ ఉంది. లేదా అమ్మాయిలను సప్లై చేసేటోళ్ళని చాలా రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ లా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ ఎక్కిస్తారో అట్లనే బ్రాండ్ అంబాసిడర్ అని ఒకరికి జాబ్ ఇస్తున్నా. మేల్ కేటగిరీలో నేనున్నా, ఫీమేల్ కేటగిరీలో ఒకరు ఉంటే మంచిగా ఉంటది అని ఇస్తున్నా. సో అంత సింపుల్ ఉంది. వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నారు నాతో, నేను వాళ్ళతో కంఫర్టబుల్ ఉన్నా. వాళ్ళకి ముందే చెప్తున్నా ఫ్రెండ్లీగానే ఉంటేనే వీడియోస్ మంచిగా వస్తాయని. ఫ్రెండ్లీ అంటే హగ్ చేసుకోవడము, సైడ్ హగ్లు ఇచ్చుకోవడము, లేదా డైరెక్ట్ పెట్టుకోవడం కాదు. నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని టచ్ కూడా చేయను నేను. సో అంత మంచినే ఉంది. అండ్ దీంట్లో అమ్మాయిల ఫామ్ అంటున్నారు, ఒక HR, మా మమ్మీ, ఈ పిల్ల, ముగ్గురే అమ్మాయిలు, మిగతా 23 మంది మగ పిల్లలే ఉన్నారు. మరి అబ్బాయిల ఫామ్ కదా ఇది. సో స్క్రీన్ మీద ఇద్దరు కనిపించారు అంటే ప్రమోషన్స్ లో మంచిగానే ఇప్పుడు మాకు వీడియోలు చేయడానికి వచ్చేటోళ్ళే కనిపించాలి కదా. వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఏ ఉన్నారు. తనకు ముందు కెమెరా వచ్చు, ఇంతకు ముందు ఉన్న అమ్మాయి కెమెరా ఫియర్ లేదు, అంతకు ముందు ఉన్న అమ్మాయికి ఉంది, నేను తీసేసిన. అట్లా ఇప్పుడు రకరకాల అమ్మాయిలు ఎవరైతే కెమెరా ముందు మంచిగా అనిపిస్తున్నారో, మంచి చేయగలుగుతున్నారో వాళ్ళని తీసుకుంటున్నా. కానీ నాతో ఫ్రెండ్లీగా ఉండాలి, నాకేదో హెల్ప్ చేయాలి అనేది ఉద్దేశం లేదు. మీరు అడిగి పోతారు కదా, కార్లు ఎంజాయ్ చేస్తారా, మీరు అడు ఉండి ఎంజాయ్ చేస్తారా అంటే అట్లా చేయాలని కూడా సీక్రెట్ గా చేస్తా కదా నేను. వీడియో ఓపెన్ గా కెమెరా ముందుకు వచ్చి నాకు ఒక ఫీమేల్ బ్రాండ్ అంబాసిడర్ కావాలి, తనే బ్రాండ్ అంబాసిడర్, ఇద్దరం కలిసి వీడియో చేస్తామని ఓపెన్ కెమెరాకి చెప్పారు కదా ఎవరు. చేసే ఆలోచన ఉంటే కెమెరా ముందు ఇప్పుడు ఒంగోలు గిత్తల ప్రకాష్ రాజ్ ఉన్నట్టు కెమెరా ముందు మంచిగా ఉండి తర్వాత పోయి పర్సనల్ ఉన్నప్పుడు ఏదేదో చేస్తుంటాడు దాంట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అట్లుంటారు. కానీ మళ్ళీ వీడు చెప్పినవి తీసుకొని ఇప్పుడు ఏదో సీక్రెట్ కెమెరా పెట్టి బయటపడ్డ నిజాలు అనడం, వీడు చెప్పినవి ఇవే బయటపడ్డ నిజాలు. అంటే ఇప్పుడు ఒక హోటల్ ఓపెన్ చేస్తాం, రిసెప్షనిస్ట్ ని పెడతాం, ఆడపిల్లని పెడతాం, ఎందుకంటే వస్తానే పలకరించడానికి. దానికి ఒక 5 స్టార్ ఎక్కడికన్నా పోనీ లేడీస్ ఉంటారు, మంచి చీరలు కట్టుకొని ప్రజెంటబుల్ ఉండి ఎన్నో ఇంటర్వ్యూలు క్రాస్ చేసి వాళ్ళకి మంచి శాలరీ ఉంటుంది. వీడు వీడియోస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రీల్స్ చేస్తుంటారు కదా, ఆడపిల్లలకు వ్యూస్ ఎక్కువ వస్తాయా, మగ పిల్లోడికి వస్తాయా? ఒక డాన్స్ వీడియో నేను చేస్తే వస్తాయా, ఒక ఆడపిల్ల చేస్తే వస్తాయి. నేను చేస్తే ట్రోల్ అవుతా, తను చేస్తే తనకు ఎక్కడ లేని ఫాలోవర్స్ వస్తారు, చేస్తారు. కొందరు మంచి చేస్తారు, కొందరు ఎట్లా చేసినా వస్తాయి. వీడు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని 10 మందికి రీచ్ అయితే మంచిదా, 100 మందికి రీచ్ అయితే మంచిదా అనే దాంట్లో నేను ఒక్కడిని చేస్తే 10 మందికి రీచ్ అవుతుందేమో, తనతో చేస్తే 100 మందికి రీచ్ అవుతుందేమో అని శాలరీ ఇచ్చి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించి ఇద్దరు కలిసి చేస్తే చూడడానికి ప్రెజెంటబుల్ ఉంటుంది, కొంచెంసేపు చూస్తారు, లేదా ఎవరికైనా షేర్ చేస్తారు. దాని వల్ల ప్రోడక్ట్స్ రీచ్ అయితే మంచి ప్రోడక్ట్స్ అమ్మేది ఏమి డ్రగ్స్ లేకపోతే ఇంకా కల్తీ ఏదో కాదు కదా. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి హెల్త్ ఉంటుంది, మనకు కూడా ఇన్కమ్ ఉంటుంది. బిజినెస్ వీడు చేసేది, వీడేమి సమాజ సేవ కూడా చేస్తలేడు. వీడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే, అరే ఇద్దరు కలిసి చేస్తే ఒక సెకండ్ ఆగుతారు, అరే ఏముందో నెక్స్ట్ ఏం చేస్తారో వీళ్ళు. వీని డ్రెస్ ఒకటి ఉంటుంది, ఆమె డ్రెస్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ అటైర్స్ మారుతుంటాయి, ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ వస్తుంది. ఒక్కడే చేసి ఈ రోజు మా ఫామ్ లో మామిడికాయలు వచ్చినాయి మీరు కొనుక్కోండి, నెక్స్ట్ రేపు ఈ రోజు మా ఫామ్ లో హనీ వచ్చింది కొనుక్కోండి అంటే, ఒక స్టేజ్ తర్వాత చూడకపోతే అరే ఏమొచ్చింది వంశీ ఈ రోజు ఫామ్ లో, ఈ రోజు హనీ వచ్చింది చాలా బాగుంది కావాలంటే నువ్వు టేస్ట్ చేయి. ఒక సీన్ క్రియేట్ అవుతుంది కదా సినిమాలో, ఒక సీన్ ఒక అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ అవుతుంది. వీడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు కదా వీడి ప్రోడక్ట్ అని. అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఆడపిల్ల ఉంటేంది అసలు, వాళ్ళు ఎవరు అరే వీడు
వీడు ఆడపిల్లతో చేపిస్తున్నాడు, నీకేమైతుంది, ఇద్దరు కలిసి ఉంటే బాగుంటది కదా అని చేస్తున్నాడు. దానికి కూడా నువ్వు ఆడపిల్లని తర్వాత ఆడపిల్లని మారుస్తున్నావు అంటే నెలకు ఒకరు మారుతారేమో, ఈ జాబ్ నచ్చక వాళ్ళు నచ్చక మనమే తీసేస్తాము, ఏమైతుంది? రోజు ఒకరితో ప్రమోట్ చేపించడం లేరా మార్కెట్ లో? రోజు ఒకరితో చేపిస్తే ఓకే, కానీ ఒకరితోనే రోజు చేపిస్తే నాట్ ఓకేనా? రోజు ఒకరితో చేపించడము, ఒకరితోనే రోజు చేపించడం, ఎంత తేడా ఉంది. 6 నెలలు ఉందా నీ దగ్గర? 6 నెలలు ఒకటే బ్రాండ్ తో చేపించినవా నువ్వు? ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అని పోగొచ్చు కదా ఇంకొక యాంగిల్ లో. 6 నెలలు ఒకరితోనేనా? 6 నెలలకు ఒకరిని మారుస్తావా అంటే అరే 6 నెలలకి ఏంది, 2 నెలలకే ఇంకొక కొత్త వాళ్ళు వచ్చి చేస్తారేమో ప్రమోషన్, వాళ్ళకి వేరే ఉపాధి ఉండదా? ఇప్పుడు ఎవరైతే మన వంశితం చేసిండ్రో వాళ్ళకి కూడా మార్కెట్ లో ఒక పేరు వస్తుంది, వాళ్ళకి వేరే వాళ్ళు నాకు చేయి అంటారు, వాళ్ళకి వేరే ఉపాధి, వాళ్ళకి వేరే చదువులో ఏమో ఉండయా. ఇక వంశితం లైఫ్ లాంగ్ అంటే 40 ఏళ్ళు ఒకరే చేయాలా అంటే ఏంది అంటే కాన్సెప్ట్? అంటే మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చేస్తుంటే మేము బ్రాండ్ కోసం మాత్రమే ఈ అమ్మాయిని తీసుకుంటాం, బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికే. అంటే మన బ్రాండ్ ఉందని మార్కెట్ లో తెలియాలి, ఎక్కువ రీచ్ ఉంటే ఎక్కువ సేల్స్ ఉంటాయి. తెలుగు స్టేట్స్ మంచి ప్రోడక్ట్ అమ్ముతున్నాం కదా మనం, మంచి ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు నాకు నేనే ప్రమోట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు విజయ్ దేవరకొండ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసే అంత ఉండదు కదా. కాబట్టి నేను చేసుకోవాలంటే నేనే చేస్తుంటే బోర్ వస్తుందేమో, కొన్ని నేను ఇండిపెండెంట్ గా చేస్తా, కొన్ని టుగెదర్ చేస్తాము అని చేస్తున్నా. అమ్మాయి మానేయడానికి రీజన్ హిందూ దివ్య అదే ఉంటే రీజన్స్, కానీ అవి చెప్పొద్దు అని అనుకున్నాం. అంటే తను చెప్పొద్దు అన్నది, తను కంఫర్టబుల్ లేదు, రీజన్ జనాలకి తీసేసారా లేకపోతే ఆమె వెళ్ళిపోయింది, తనే క్విట్ చేసింది, క్విట్ చేసి పెట్టుకుంది నేను క్విట్ చేసిన అని, ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది. ఇక్కడ ఓన్ గుడ్ ఏందో అర్థం కాలే నాకు. ఓన్ గుడ్ అని పెట్టుకోవడం హర్ట్ అయినా నేను. తనేమో ఏం మాట్లాడకు అన్నది. ఐఎమ్ క్విట్టింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది. ఐఎమ్ క్విట్టింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్, చాలు కదా. నేను కూడా నా మంచి కోసమే వదిలేస్తున్నా అంటే, నా మంచి కోసమే నేను తీసేసిన వీడు కూడా పెట్టొచ్చు కదా, ఫర్ మై ఓన్ గుడ్, నాకు సేల్స్ వస్తలేవు కాబట్టి తీసేసిన, ఏదన్నా అనొచ్చు. ఇప్పుడు మ్యూచువల్ గా మనం ఇంకా ఈ రోజు నుంచి మనం కలిసి వీడియోస్ చేయరాదు అనుకున్నప్పుడు అంతే రెస్పెక్ట్ తోని నువ్వు స్టేటస్లు పెట్టుకోరాదు, నువ్వు పోస్టులు పెట్టుకోరాదు. వంశీ పెట్టిండ ఒక్క పోస్ట్ అన్న ఒక్కసారి అని చెప్పిండ, నువ్వు కూడా అంత సింపుల్ గా విడిపోవాలి. కానీ ఏదో నాగ్ గా క్లెవర్ గా చేస్తున్నాము, నేను రోజు ఒక స్టేటస్ పెడతా, నేను ఇట్లాంటి పోస్టులు పెడతా అంటే తప్పు. స్టోరీస్ కూడా స్టోరీస్ పెడతా అంటే కర్మ విల్ టేక్ కేర్ అంటే ఏం టేక్ కేర్? అందుకనే డ్యూయల్ ఫేస్డ్ పీపుల్ అంటే ఎవరు? రెండు మొహాలు ఉన్న మనుషులు అనుకుంటున్నది. ఇవన్నీ పెడుతుంటే ఏమనిపిస్తుంది అంటే ఏదో జరిగింది, వీళ్ళిద్దరు అనుకోవాలనే పెడుతున్నారు, కానీ నేను పెట్టలేక కాదు కదా. నేను రోజు పెడితే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు, చాలా సెన్సేషన్. అంటే ఇప్పుడు అంటే అది పెద్ద టాలెంట్ ఏం కాదు, వేరే వాళ్ళు తీసుకొని కాపీ కొట్టి పోస్టులు. మనమే మాట్లాడతాం కదా, ఇక మనం మాట్లాడితే వాళ్ళు అకౌంట్ ఎందుకుంది నాకు అనిపిస్తుంది. మాట్లాడినా నేను జనరల్ గా మాట్లాడినా మనం కూడా అనొచ్చు. ఇండైరెక్ట్ గా చేయడం అనేది ఆర్ట్ ఏం కాదు, అది పెద్ద ఆర్ట్ ఏం కాదు. మనము సాధించింది అంటే ఇట్లా చేయొచ్చు ఇండైరెక్ట్ గా. మరి అంత లేదు, అది మాట్లాడద్దు అనుకున్నప్పుడు మాట్లాడొద్దు. ఇప్పుడు విడిపోయేటప్పుడు ఏమైందంటే బ్రాండ్ గా వద్దు అనుకున్నప్పుడు నువ్వేం చెప్పకు, నేను ఒక దగ్గర మంచిదే అనిపించింది, సోలోగా చేసుకోవాలనిపించింది. తర్వాత సోలో కన్నా ఇట్లా మళ్ళీ ఒకరితో చేయడమే బెటర్ అనిపించింది. సో నేను నా స్ట్రాటజీస్ నాకు ఉంటాయి కదా, నేను పనే చేస్తున్నా కదా. ఇదేమి నిజంగా నేను ఏదన్నా ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంటే మీరు క్వశ్చన్ చేయాలి. నువ్వు ఒక అమ్మాయిని తీసేసినావు, ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఎట్లా చేస్తావు నువ్వు అని అడగాలి. నేను ఒక మంచి ఆర్గానిక్ బిజినెస్ చేస్తున్నా అంటే ఒక గుడి లాంటిదే మా ఫామ్. సో దీంట్లో బూత్ లేదు, దీంట్లో ఏమీ లేదు. కావాలంటే మీరు వచ్చి చూసుకోవచ్చు, నాతోనే ట్రావెల్ చేయొచ్చు. సో అంత కంఫర్టబుల్ ఉంటుంది నాతో, వాళ్ళతో నాకు ఒక్కరితో కాదు, మొత్తం 25 మంది ఎంప్లాయీస్ కి మంచినే ఉంటాను నాతో. స్టాఫ్ కూలీలు అంటారంట, అదే నాటకాలు ఎక్కువైనా మాట్లాడేటోళ్ళే కూలీలు అంటారు, లేబర్ అంటారు. లేబర్ లా చూడడం కాదు మనది. ఎట్లా అంటే మంత్లీ శాలరీ ఉంటది, 30 days కి ఫిక్స్ చేస్తే ఏమైతుందంటే, సార్ నేను వారం ఊరికి పోతా సార్ అని, సార్ కట్ చేయకండి సార్ లీవ్స్ అది ఇది అని వాళ్ళు 30 days శాలరీ తీసుకుంటారు. నేనేం చేసిన అంటే 30 days కి ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి డైలీ 700 మోస్ట్లీ అందరికి డైలీ 700 అంటే 7 into 30 days వర్క్ చేస్తే నీకు 21,000 వస్తే. లేదు నువ్వు 1 week లీవ్ తీసుకుంటా నాకు ఫంక్షన్ ఉంది అని పోయినావు అనుకో, ఆ 7 into 7 4,900 కట్ చేసి ఇస్తాం. లీవ్ తీసుకోవాలంటే కొంచెం భయం అవుతుంది కదా, రూల్ పెట్టిన లేబర్ అనే మాట మాట్లాడలేదు, కూలీ అనే మాట మాట్లాడలేదు. ఇంకొకటి కూడా ఇంట్రడ్యూస్ చేసిండు, అదైతే సర్ప్రైజింగ్ ఉంది. ఇప్పుడు 700 per day కదా. ఒకవేళ రేపు వర్క్ లేదు, తక్కువ ఆర్డర్స్ ఉన్నాయి, ఈ రోజు వద్దులే అంటే ఆ రోజు వర్క్ లేకుండా కూడా 400. నేనే హాలిడే 400, వాడే హాలిడే తీసుకుంటే 0.
సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే thought వర్క్ ఉంటుంది. లేకపోవడం వాళ్ళ తప్పు కాదు కదా, నా దగ్గరనే దాన్ని- పని చేయాలని దాన్ని నాకు. కూలోలుగా చూసి లేబర్ గా చూసింటే ఇప్పుడు మా ఈ వినాయక చవితి వీడియోస్ ఉంటాయి మొత్తం స్టాఫ్ తో కలిసి, స్టాఫ్ ఒక్కొక్కరు మాతో మాట్లాడుతుంటే ఇట్లా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి, అంత ప్రేమగా అంత ఆప్యాయంగా మాట్లాడతారు. సో ఒక్కరో ఇద్దరు బయటికి పోయి వచ్చి ఏదో మాట్లాడితే అంత అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మాట్లాడు, నువ్వు ఎంతన్నా మాట్లాడు, అంటే మాట్లాడంటే నాకు నా లైఫ్ లోనే నా మొత్తం నా జీవితంలో నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నా చరిత్రలోనే నేను ఫస్ట్ టైం ఒక కంపెనీ వదిలేసిన ఎంప్లాయ్ వచ్చి అవును అవును అంటే అడ్డు అదుపు లేకుండా అవును అంటే అసలు ఇది ఫస్ట్ టైం నేను కూడా నేను కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో కంపెనీలు ఉన్నాయి, కోట్ల ఏదో కోట్ల బోల్- టర్న్ ఓవర్ బోల్ చేసిన మంది ఇప్పుడు డ్రైవర్లు ఉంటారు కదా శివ, ఇప్పుడు డ్రైవర్లు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి డ్రైవర్లు ఉంటారు కదా, అవును. ఫేమ్ ఉన్న వాళ్ళకి ఉంటారు, అవును. కోట్లు ఆ డ్రైవర్లకు చాలా విషయాలు డ్రైవర్లకు ఎక్కడ పోతారు అన్ని తెలుస్తాయి. అని తెలుసు. ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా, అవును. కుక్కో అవును. లేకపోతే ఇంట్లో హోమ్ వర్క్ చేస్తూ అంటారు, వాళ్ళకి ఇంట్లో భార్య భర్తలు కొట్లాడుతుంటే కూడా అంత తెలుస్తాయి. అవును. బయటకు వచ్చి మా సార్ ఎట్లా తెలుసా నాకు ఇట్లా అట్లా అని ఎవ్వరు ఇంతవరకు అట్లా ఒర్లిన మనిషిని చూడలేదు నేను. ఈ మనిషి ఎవరు మాట్లాడుతున్నాడు చూడు, ఇన్ని 7-8 రోజులు ఎంత 2 weeks ఎంత అయిందో షాక్ లో ఉన్నా నేను. ఒక ఇప్పుడు ఒక మనిషి టీచర్ ని తీసేస్తారు, వచ్చి ప్రిన్సిపల్ ఇట్లా, చైర్మన్ ఇట్లా అని ఇంతవరకు వీడియోస్ లేవు కదా అట్లా. ఇప్పుడు మనం కూడా ఎన్నో కంపెనీలలో ఇప్పుడు మనం కూడా ఒకటే స్టేజ్ ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఇలా జనాల్లోకి వచ్చి ఇలా పెట్టారంటే మీరు ఏదైనా ఇబ్బంది పెట్టేసి ఉండాలి, ఏదైనా టార్చర్ చేసి ఉండాలి, లేకపోతే కొంచెం హీనంగా ఆయన్ని రెస్పెక్ట్ఫుల్ గా కాకుండా ఆయన కొంచెం అయితే నేను ఇంటర్వ్యూ చెప్తా. చూసిన నేను మీరు అడుగుతున్నప్పుడు చాలా చాలా క్రియేటివ్ అనిపించింది. మిమ్మల్ని ఆడపిల్లల ముందు మిమ్మల్ని కొట్టిండ్రా, మిమ్మల్ని తిట్టిండ్రా, అసలు మీకు క్యూరియాసిటీ ఏంటంటే ఇంత ఘోరంగా మాట్లాడడానికి ఏదో ఒకటి అయితే ఏదో ఒకటి ఉండాలి. ఉండాలి. ఏం లేకుండా ఇంత మాట్లాడుతున్నాడంటే పర్సనల్ గా విపరీతంగా hurt అయి హర్ట్ అయి ఉండాలి, అదే, అదే. అవమానపడి ఉండాలి. అవమానపడి పడి ఉండాలి. లేదు, నేను షార్ట్ గా చెప్తా. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే రాజేష్ అనే పర్సన్ మాట్లాడుతున్నాడు కదా, ఆయన నా దగ్గర డ్రైవర్ గా జాయిన్ అయిదామని వచ్చిండు. అవును. డ్రైవింగ్ దగ్గర నుంచి ప్లంబింగ్ వచ్చి అది వచ్చి అంటే అన్ని చిన్న చిన్న వర్క్స్ చేస్తుండే. నేను ఎక్కడ కూడా ఆయనకు వర్కింగ్ అవర్స్ పెట్టలే, 20 గంటలు పని చేసినా 20 గంటలు పని చేసి, మీరు ఇంత ఫ్లెక్సిబుల్ గా ఫ్రీడమ్ ఇస్తారు కాబట్టి మీకు దగ్గర చేస్తాం సార్ మేము, అసలు మాకు ఏం వర్కింగ్ అవర్స్ పెట్టారన్న వాళ్ళు వీళ్ళంతా. సో పని చేస్తుండే అది. అండ్ ఒక రోజు నాకు తంబు ఇరిగిపోయింది క్రికెట్ ఆడేటప్పుడు. ఇరిగిపోతే డ్రైవింగ్ 2 చేతులతో చేయాలి కదా. అవును. మా అక్క ఏమన్నదంటే, ఫామ్ లో రాజేష్ ఉంటాడు కదరా ఇంటికి బిలువు, మా అక్క కూడా వర్క్ చేస్తుండే కంపెనీలో, ఇంటికి బిలువు నిన్ను తీసుకొని ఫామ్ కి పోతాడు అని అన్నది. అంటే ఇక డ్రైవర్ గా పెట్టుకున్నా అంత చీప్ గా చూడలేను, ఇక రా తీసుకపో అని ఇక ఒక చేతితో నడుపుకుంటా పోతలే. అంటే ఆయనకు 30,000, వాళ్ళ అమ్మ నాన్నకు 30,000, 60,000, వాళ్ళకి రెంట్ ఫ్రీ, అన్ని ఇంత ఇస్తున్నావు కదా, కొంచెం యూజ్ చేసుకోవచ్చు కదా, వాడుకోవచ్చు కదా అన్నట్టు అన్నది. అంటే ఏమనకు నువ్వు రాజేష్ ని, నువ్వు ఒకవేళ రాజేష్ పైన ఉండొచ్చు కానీ నా ఎంప్లాయీస్ ఏమన్నా అంటే నిన్నే తీసేస్తా. రాజేష్ ని దీపిక అని ఉంటుండే ఇంకొక ఆమె హెచ్ఆర్, ఇద్దరిని ఏం అనరాదు, నువ్వు ఏమన్నా అనాల్సి వస్తే నాకు చెప్తే నేనంట, మీరంతా సేమ్ లెవెలే, నువ్వేదో పైనున్నా అని నువ్వు అట్లా చేయరాదు. నువ్వు రాజేష్ దీపిక అందరూ ఒకటే. అది ఎందుకు వచ్చింది అంటే మా రిలేటివ్స్ లో దాంట్లో డ్రైవర్ ని కింద కూర్చో, ఆయనకి ఆ ప్లేట్ లో పెట్టి సర్ది కూరలు వేయడము, ఇవన్నీ చూసి చూసి నాకు అట్లా ట్రీట్ చేయరాదు. వాళ్ళని ప్రేమగా ట్రీట్ చేస్తే మనతోనే ఉంటారు. అందుకే రాజేష్ కూడా చెప్తాడు, స్టార్ బక్స్ పోతే కూడా మా సార్ ఆయనతోనే పిలుచుకపోతాడు. స్టార్ బక్స్ అంటే మస్తు అవుతుంది ఆ బిల్. అట్లా రెస్టారెంట్ లో అన్ని తిప్పి నా ఇంట్లో తిన్నాడు, అంతా అయింది. వాళ్ళ ఇంట్లో నేను 1-2 సార్లు తిన్నా, ఇంత డౌన్ టు అర్త్ ఉన్నారు ఏం సార్ అని మస్తు పొగిడిండు. సో అదంతా జరిగింది, అంత ప్రేమగా చూసుకుంటుంటే. ఒకరోజు వాళ్ళ ఇంట్లో తిన్నప్పుడు నెయ్యి తీసుకొని వచ్చేసిండు, అది మన నెయ్యే. అవును, అది లోపల ఎందుకుంది అనేది నాకు అనిపించింది. అప్పుడే అడగలేకపోయినా మాట. 1 kilo 4,000 ఉంటది, నెయ్యి తీసుకొని ఇస్తానే మీకు షాకింగ్ అనిపించింది. అంటే నేను ఏది ఇస్తా సార్ అని లోపల నుంచి తీసుకొచ్చి వంట రూమ్ నుంచి వేసిండు. సరే ఊరుకున్నా, తర్వాత అడుగుదాంలే ఎప్పుడన్నా అని. తర్వాత ఇంకో రోజు ఏమైందంటే లాస్యానా యాంకర్ తనకు 5% డిస్కౌంట్ ఇచ్చిన హనీ మీద, ఇంటర్వ్యూ తర్వాత, ఇంటర్వ్యూ అయితేనే తీసుకుంటే ఐటమ్ ఇచ్చిన. ఆమె మళ్ళీ 6 హనీ కావాలని వచ్చింది, 6 bottles. వీడు 10% ఇచ్చిండు డిస్కౌంట్. నేను పోయి అడిగిన, మీరు ఇచ్చిండ్రు కదా సార్ 10 అనుకొని ఇచ్చేసిన అన్నాడు. సరే ఒక మిస్టేక్ అయిందేమో, నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇచ్చిండేమో పోనీ అనుకున్నా. తర్వాత నాకు డౌట్ వచ్చి వేరే స్టోర్ల ఎంప్లాయీస్ ని అనుకున్నా, మీరు డిస్కౌంట్ ఇస్తారా అంటే, రాజేష్ అన్నకు అడిగి ఇస్తాము, ఎక్కువ బిల్లు చేసిన వాళ్ళకి ఇస్తాం 10,000, 5,000 ఇట్లా చేసిన వాళ్ళకు 10-15 ఎంత చెప్తా అంత ఇస్తాం. ఇది నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడన్నా ఆఫర్ పెట్టినా 2 days 3 days కి ఆఫర్ పెడతా, అంతేగాని ఎప్పుడన్నా మంచి కస్టమర్స్ వస్తే డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పలే. ఈయన వాళ్ళతోని మంచి రిలేషన్ మెయింటైన్ చేద్దామని ఇచ్చిండా, మరి ఎందుకు ఇచ్చిండో అన్ని డిస్కౌంట్స్ ఇచ్చినాము అని వాళ్ళు చెప్పిండ్రు. అండ్ ఫుడ్ పెడితే మా సార్ అనుమానించిండు, ఫుడ్ పెడితే అనుమానించిండు అంటున్నాడు. మనోహర్ అని అక్కడ పని చేస్తాడు, ఆయన నాకు ఏం చెప్పిండంటే ఫోన్ కాల్లో, వాళ్ళ రాజేష్ వాళ్ళ అమ్మ బలవంతంగా ఫుడ్ పెడుతుంది సార్, నాకు వాళ్ళ ఇంట్లో ఫుడ్ తినాలంటే భయం అవుతుంది,
అందుకే నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయ్యండి, మార్నింగ్ షిఫ్ట్ భయం అవుతుంది నాకు. మార్నింగ్ షిఫ్ట్ వేస్తే లంచ్ చేయాల్సి వస్తుంది, ఆకలి ఎంత తిను అంటారు. ఆ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర. అండ్ వాళ్ళ ఫోన్ రికార్డింగ్స్ ఉన్నాయి. కంపెనీల ఫోన్ నంబర్లు ఏం చేసిందంటే ఒక దగ్గర నాకు అన్నిట్లో ఫోన్ నంబర్లు పెట్టాలి సార్ అని ఆయన ఐడి ప్రూఫ్ తోనే సిమ్ములు తీసుకున్నాడు. నాకు అంత టైం ఉండదు కదా అని తీసుకొని అనుకున్నా. వెబ్సైట్ లో ఆయన నంబరే, 2 స్టోర్స్ లో ఆయన నంబరే. ఆ కాంటాక్ట్స్ అన్ని మెల్లమెల్లగా జమ చేసుకున్నాడు. నేను తర్వాత ఏమైందంటే ఒక రోజు ఫంక్షన్ చేసినాం. బ్రాండ్ అంబాసిడర్ ఏమన్నదంటే అంతా కొంచెం పిచ్చి పిచ్చి నడుస్తుంది బిజినెస్, అది కోడికి వస్తే మంచి నడుస్తుంది అంటే కోసిన రోజు పక్కకు పిలుచుకొచ్చి అన్న, ఇది నా కంపెనీ కదా రాజేష్, నిన్ను ఏమంటలేను అంటే నువ్వు తప్పు చేస్తలేవని కాదు, నేను ఇగ్నోర్ చేస్తున్నట్టు, అది పోనీలు రాజేష్కి తెలియదు అని కానీ చెప్తున్నా, విను, డిస్కౌంట్లు ఇవ్వడం ఇట్లాంటి డిసిజన్స్ తీసుకోకు, ఇది నీ కంపెనీ కాదు నా కంపెనీ కదా అంటే నాకు చెప్పాలి అంటే మీ బెనిఫిట్ కోసమే కాదు, మళ్ళీ వస్తారని చేసిన ఇట్లా చేసిన అయినా నేను ఎవరికి ఇచ్చినా అని ఇయ్యలేదు అని అరుస్తున్నాడు. అరవకు, విను, ఫస్ట్ చెప్పేది విను అని నేను. తర్వాత ఏం చెప్పినా అంటే నేను నెయ్యి కూడా ఎందుకుంది అంటే మీరే కదా వీడియో కోసం ఆ రోజు తీసుకున్నారు, అదే నెయ్యి లోపల పెట్టినా, మీరు ఓపెన్ చేసిన నెయ్యే అది అని అంటున్నాడు. మీరు ఓపెన్ చేసిన నెయ్యే, మీరు వీడియో రికార్డ్ చేయడానికే ఒక అన్నంలో నెయ్యి కలుపుకుంది ఏదో వీడియో రికార్డ్ చేయడానికి, అప్పుడు ఓపెన్ చేసిన నెయ్యే, మీరు వచ్చినప్పుడు మీకు మాత్రమే వాడుతున్నాం, మేము ఒక్క స్పూన్ కూడా వాడలేదు అన్నాడు. వీడు కూడా అది నమ్మి సరే అన్న, నువ్వు దొంగవి, నీ పైన కంప్లైంట్ చేయాలి, నువ్వు దొంగతనం ఎట్లా చేసినావు అనలే నేను. ఓకే, నాకైతే డౌట్ వచ్చింది, అడిగినా అని అన్న. లేదు ఏం తీసుకోలేదా, మరి వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు కదా అది ఇది అంటే ఏం తీసుకోలేదు, ఒక్కడు కూడా ముట్టలే అని అన్నాడు. నిన్న వీడియోలోనేమో బెండకాయలు తీసుకున్నాం, ఫస్ట్ లో వచ్చినాయి, అప్పటికి ఇంకా అమ్ముతలేమో అని నేనే తీసుకొని వండుకొని తిన్నాము అంటున్నాడు. పుచ్చకాయ ఏదో చెప్తున్నాడు, అది సగము కట్ చేస్తే తిననియలేదు, ఎందుకు తిన్నారు అన్నారు అని ఏదో చెప్తున్నాడు. అది యాక్చువల్గా ఏమైందంటే ఇట్లా నెయ్యి నేనే ఓపెన్ చేసిన కదా అని వేసిండ్రు. అట్లనే ఇది పుచ్చకాయ కూడా వాళ్ళు కొంచెం తిన్నా, నేను తిన్న తర్వాత వాళ్ళు ఏది మీరు తీసుకుపోతారా అని అడుగుతలేరు. అది పద్ధతి కదా, అక్కడ మిగిలిపోయినాయి కానీ ఇంకోటి కానీ సార్ మీరు ఏమైనా ఇంటికి తీసుకెళ్తారా, మేము వాడుకోవచ్చా, సరే రాజేష్ వాడుకో, ఇది కదా ఒక బాస్ కి ఎంప్లాయీస్ కి మధ్య కూడా తెచ్చిస్తారు. ఒక్కొక్క యాపిలే మనకు 80 రూపాయలు 60 రూపాయలు పడుతుంది. మిగిలిపోయిన యాపిల్ నాకు అడగకుండా తింటున్నారేమో డౌట్ వచ్చింది, నాకు ప్రూఫ్ లేదు నా దగ్గర, కానీ నాకు ఇది తిన్నారు అంటే అది ఎందుకు తిన్నారు, నెయ్యి ఉంది లోపల అంటే ఇంకేముందో, రైస్ ఉందేమో, ఇట్లా అనుమానం వచ్చి నేను అంత స్టాక్ ఎంత వస్తుంది బయటికి ఎంత పోతుంది ఇప్పటి నుంచి డీటెయిల్స్ ఉండాలి చెప్పిన. నన్ను దొంగ అన్నాడు, నేను దొంగ అనలే, మా అమ్మగారు హర్ట్ అయ్యిండ్రు, మమ్మల్ని అనేసిండ్రు, అయినా మీరు ఇదే బిజినెస్ ఉంది అనుకో, ఆ రోజే ఇదే బిజినెస్ అనుకుంటున్నా, నాకు వేరే బిజినెస్ ఉంది, ఫ్రెండ్స్ కి వేరే బిజినెస్ పెట్టించిన నేను, అది చూసుకుంటా, నేను ఏమనుకుంటున్నారో ఈ రోజే మానేస్తా, మీరు ఇచ్చే డబ్బులు ఖర్చులకు కూడా సరిపోవు, నేనేమన్నా అంటే క్యాష్ అంతా ఆయన దగ్గరనే ఉంటుండే, 2 స్టోర్స్ బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యు అనే రోజు మీ డబ్బులతోనే పెట్రోల్ వేపిస్తున్నా నేను, మీకు చెప్పలే అన్నాడు. సరే నా పని మీద తిరుగుతుంటావు కదా, ఏపిస్తేవి అనుకున్నా, కానీ అది ఎప్పుడు చెప్పిండు, క్యాష్ బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యు అన్నప్పుడు చెప్పిండు. ఆ క్యాష్ తో నేను వేయించుకుంటున్నా సార్ అని ముందే చెప్పాలి కదా. సో అది ఇన్ఫర్మేషన్ లేదు నాకు. సరే పోనీ ఇవన్నీ చిన్న ఇట్లా అయింది, కానీ ఏం లేదు, ఇప్పటి నుంచి దీపికాను ఒక అమ్మాయిని సారీ చెప్పలేదు అని నేను ఫైర్ చేసిన. తను ఏం చేసిందంటే హనీ ప్లేస్ లో గీ పంపించిండ్రు. రాజేష్ వచ్చి ఒక రోజు నాకు ఏం చెప్పిండు అంటే, తను ఫోన్ కాల్స్ ఎత్తదు సార్, ఒకసారి మీరు పోయి చెక్ చేయండి, ఫోన్లే లిఫ్ట్ చేయదు, తను హెచ్ఆర్ఏ ఫోన్లు లిఫ్ట్ చేస్తుంది అనమాట అన్ని కస్టమర్ కి, చెక్ చేయండి లిఫ్ట్ చేయదు అసలు, మీరు చూడండి అంటే. నేను పోయి అడిగిన ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు అంటే నాకు వేరే పనులు ఉన్నాయి అంటే, నేను ఫస్ట్ డే ఏమని చెప్పి పెట్టుకున్నా, కాల్స్ కోసం పెట్టుకుంటే ఫస్ట్ ప్రయారిటీ ఇది ఉండాలి కానీ అది ఎట్లా చేస్తావు, డిసప్పాయింట్ కారాదు, కాల్స్ అక్కడ చుట్టుండే వర్కర్స్ వాళ్ళు విన్నారు. తను సాయంత్రం ఫోన్ చేసి మీరు అందరి ముందు తిట్టడం నాకు నచ్చలే, మీరు అందరి ముందు ఎట్లా తిడతారు నన్ను, అయినా హనీ ప్లేస్ లో ఈ ప్లేస్ లో హనీ చిన్న మిస్టేక్స్ అవుతుంటాయి కదా, అన్ని మేనేజ్ చేయడం నాతో అయితలేదు, 100 కరెక్టే పంపిస్తాం కదా, 1-2 అయితే మీరు ఎందుకు తిడుతున్నారు, నాకు ఫ్రెండ్ లా మాట్లాడుతుంది, సారీ లేదు అపాలజీ లేదు ఏం లేదు, అంటే నీకు మేనేజ్ అయితే లేదు అంటే చెప్పు, మరి క్విట్ చేస్తావా అంటే అట్లా కాదు అది ఇది అంటే, ఐ వాంట్ యూ టు క్విట్, హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపో అని నేను. తను పిల్లోడు ఉన్నాడు, వాళ్ళ హస్బెండ్ అప్పుడే దుబాయ్ నుంచి వచ్చిండు, హ్యాండ్ ఓవర్ చేసి పోయింది, కొన్ని రోజులు మంచినే ఉంది. తర్వాత వచ్చి నేను చేస్తా అని అడుగుతుండే. తర్వాత ఒక రోజు వాళ్ళ హస్బెండ్ మెసేజ్ చేసిండు నాకు, ఏమని చేసిండు రాజేష్ అంటున్నాడు కదా ఆమె డిప్రెషన్ లోనే ఉంది, ఇంకా బయటికి రాలేదు, తీసేసిండు, డిప్రెషన్ లాగా పోయింది అంటున్నాడు, చిన్న తప్పులకు తీసేస్తాడు అది. ఆయన హస్బెండ్ ఏం చేసిండు, యాక్చువల్ ఆ పిల్ల మా స్టూడెంటేనంట, నాకు తర్వాత తెలిసింది ఎంబీఎస్ఆర్ కాలేజ్ లో, మంచి మాకు. హలో వంశీ అన్న, దిస్ is Sai Kiran, husband of Deepika, your former employee. Actually, I forced her to resign and so that I can take her with me. But unfortunately, her visa was not processed.
షీ స్టిల్ ఇన్ ఇండియా అండ్ రిగ్రెటింగ్ క్విట్టింగ్ హర్ జాబ్. ఈస్ దర్ ఎనీ ఛాన్స్ కెన్ యూ టేక్ హర్ బ్యాక్ ఇఫ్ పాసిబుల్, థ్యాంక్స్. అంటే నేను తీసేసిన, అంటే నేనే తీసేసినేమో, కానీ ఆ పిల్లకే హస్బెండ్ పిల్లనో చూసుకోవాలి అనే దాంట్లో సరే నాన్నోడితోనే తీసేపి స్టార్ట్ చేసిండ్రా, మరి వాళ్ళకే క్విట్ చేయాలని ఆలోచన ఉంది, బయటికేమో నేను తీసేసేటట్టు అయిపోయింది. ఇది మళ్ళీ రాజేష్ చెప్పడం వల్ల తీసేసిండు. మళ్ళీ రాజేష్ ఫోన్ ఎత్తుతలేదు, చూడండి సార్ ఆమెకు సరిగ్గా పని చేయడం లేదు, పాజిటివ్ ఇంప్రెషన్ ఉన్న నాకు రాజేషే చెప్పి తీసేపిచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చి ఎంప్లాయీస్ ని తీసేస్తాడు, వీళ్ళని తీసేస్తాడు అంటే అది చాలా షాకింగ్ గా. భరత్ అని ఒక అతను ఉండే, ఆయన ఏం చేసిండంటే నా దగ్గరకు వచ్చి ఫస్ట్ దీపిక అనే తీసుకొచ్చింది. నేను అగ్రికల్చర్ చేస్తా, మీ ఫామ్ లో పండిస్తా అంటే 3 acres అది నువ్వు పండించేంత ఉండదు, ఒక పర్సన్ ఉంటాడు, వీళ్ళని పెట్టి వర్కర్స్ ని చేపియడమే ఉంటది, వద్దులే నీకు సెట్ కాదు, నువ్వు యుఎస్ఓ యూకేనో పోతా అని అంటుండే అనమాట. వద్దని చెప్పిన. అయితే కూడా ఒక రోజు బలవంతంగా వచ్చి ఉన్నాడు, సార్ వచ్చింది సార్, పాపం సార్, ఛాన్స్ ఇద్దాం సార్, అది సార్ ఇది సార్ అని. దీపిక అంటే సరేగా పెట్టుకోండి అని అన్న. ఆయన ఉన్నాడు, ఉండి కొన్ని రోజులు పనిచేసిండు. తర్వాత నా దగ్గరకు వచ్చి నేను వీడియోస్ చేస్తా సార్ మీలాగానే మీ ఫామ్ లోనే అని అన్నాడు. నేను ఇంత వంశీ ఫార్మ్స్ అని పెట్టుకొని ఇండిపెండెంట్ ఒకటి చేద్దామంటే నాతో పాటు ఇంకొకరు వీడియోస్ చేసి ఇంకొక స్టూడెంట్ వస్తారు, ఇంకొకరు వస్తారు, ఇది ఒక గ్రూప్ ఫార్మింగ్ అవుతుంది అని ఇది వంశీ ఫార్మ్స్ ఎందుకు అవుతుంది అని నాకు. నేనేమన్నా అంటే నువ్వు ఎక్కడన్నా ఫామ్ తీసుకొని అక్కడ చెయ్యు భరత్, ఇక్కడ వద్దులే అని అన్నా. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ని తీసుకొచ్చిండంట. నాకు తర్వాత తెలిసింది ఆయననే డౌట్ఫుల్ ఉన్నా, నాకు ఆయననే తీసేయాలని ఉంది. ఇక ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ఇక్కడ ఏం నేర్చుకుంటారు, ఏదో తెలుసుకుందామని వస్తున్నారు వాళ్ళు, ముగ్గురు వద్దని చెప్పు రాజేష్ అని చెప్పిండు. వాళ్ళు వెళ్ళిపోయినాక భరత్ శాలరీ వేయండి అని అడిగిండు రాజేష్ కి మెసేజ్ లో. రిప్లై ఇయ్యలే చాలాసేపు చూసి, రిప్లై ఇస్తలేవు ఏమనుకుంటున్నావు అని ఆడు మెసేజ్ చేసిండు భరత్. రాజేష్ దానికి నువ్వేమనుకుంటున్నావు నా గురించి తెలుసా, సకా మాట్లాడని రాజేష్. నీ దగ్గరకు వస్తా 10 మందిని తీసుకొని కొట్టుకుందాం అనే స్టేజ్ కి వచ్చింది అది. రాజేష్ భరత్ ఎవరైతే కలిసి ఇంటర్వ్యూలు ఇస్తుండ్రో ఆ మెసేజెస్ అన్ని నాకు చూపించిండ్రు. నేను పోయి నువ్వు అట్లెందుకు మాట్లాడుతున్నావు, శాలరీ అడిగితే శాలరీ ఇచ్చేయాలి కానీ నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు రాజేష్, పొలైట్ గా ఉండాలి, మనము శాలరీ ఇచ్చి పంపించాలి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని నేను చెప్పిన. లేదు సార్ వాడు పిల్ల బచ్చాగాళ్ళు వీళ్ళంతా అని రాజేష్. ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలని రాజేష్. ఇప్పుడు కలిసిపోయినరు, ఇప్పుడు కలిసి వీడియోలు ముందు జరిగింది. ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని కూడా పెట్టుకున్నారు బయటికి పోయి. అయితే రాజేష్ వచ్చి చూపించడం, సార్ భరత్ పోయి ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ పెట్టుకున్నాడు, చూడండి సార్ ఏం చేస్తున్నారు మన ఎంప్లాయీస్ అని చూపిస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది, రోజు ఒక వీడియో చేస్తున్నాడు, మంచి సరే చేసుకొని అనుకున్నా నేను. లేదు కదా, రాజేష్ బయటికి పోయి దివి ఆర్గానిక్స్ అని ఇంకొక కంపెనీ, అదే కాంటాక్ట్స్ అవన్నీ తీసుకున్నాడు అని చెప్పినా కదా. అదే ఎట్లా తెలిసిందంటే నాకు ప్రవీణ్ అని మన ఆటో డ్రైవర్, అందరు మీ కాంటాక్ట్స్ అందరికి మెసేజ్లు చేస్తున్నారు, సార్ మీకన్నా తక్కువ రేట్ కి ఇస్తా, హోమ్ డెలివరీ చేస్తా అని. సో ఏవైతే కంపెనీలు అంటున్నాడో ఒక రోజు ఎగ్జైట్ అయ్యిండు, సార్ ఇంత మంచి కాంటాక్ట్స్ ఎట్లుంటాయి సార్ మీ దగ్గర, ఇట్లా మన అదృష్టం సార్ ఈ టెరా గ్రీన్స్ అనే కాంటాక్ట్ మనకు దొరకడం అని ఎగ్జైట్ అవుతున్నాడు. నాకు ఆయననే ఎగ్జైట్ అవుతున్నాడు, అన్నీ అర్థమవుతుంది. సో తర్వాత వాళ్ళ కంపెనీలు ఏవైతే అంటున్నాడో అక్కడ నుంచే తెప్పించిండు, డెలివరీలు చేయడం స్టార్ట్ చేసిండు జాబ్ వదిలేసిన తర్వాత. సో జాబ్ వదిలేసే ముందు కూడా ఒక మెసేజ్ చేసిండు నాకు. అవును, మీ ఇదొకటి కాకుండా రేట్లు కూడా మీరు 3 అంట కదా, *2*3*5*100 అవన్నీ కాన్ఫిడెన్షియల్ కదా. నీలోఫర్ చాయ్ ఎంత పెడుతున్నారు అనేది, పాలు ఎంతకు వస్తున్నాయి, టీ పొడి ఎంతకు వస్తుంది, వాళ్ళు ఎంత పెడుతున్నారు అనేది వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చి చెప్తారా? ఒక చీరల దుకాణం లారెస్ బ్రదర్స్ లా మాకు సూరత్ నుంచి 80 రూపీస్ కి వస్తుంది, మేము 800 పెడతాం అని చెప్తారా? ఆయన *2 చేస్తే, ఇప్పుడు *2 చేస్తే ఇప్పుడు ప్రతి మనిషికి, ఇప్పుడు మనమే ఇంటెలిజెంట్ అని ఎవరిది వాళ్ళు అనుకుంటే పోనీ, ఇప్పుడు రాజేష్ వచ్చి ప్రజలు గొర్రెలు, వీళ్ళ దగ్గర కొనేటోళ్ళు గొర్రెలు. ఇప్పుడు మమ్మల్ని నమ్మి మాకు కొనే కస్టమర్స్ అంటే మాకు కస్టమర్ ఇస్ గాడ్ అంటాం కదా. ఇది ఈ రోజు నిన్న స్టార్ట్ చేసింది కాదు కదా, బిజినెస్ మైండ్ ఫస్ట్ నుంచి కస్టమర్ ఎంత మంచి చూసుకుంటే అంత ప్రాఫిట్స్ ఉంటాయి. కస్టమర్ ఎంక్వైరీ చేయడా? ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ తెచ్చి *2*3 చేస్తేనే అరే *3 ఉంది మంచిగా, *4 ఉంటే ఇంకా మంచిగా ఉంటాయి అనుకుంటారా? మనకు కాంపిటీషన్ ఉంటుంది, మన ప్రైజెస్ మిగతా వాళ్ళ ప్రైజెస్ ని కంపేర్ చేస్తారు, అన్ని చూసి వీళ్ళతో క్వాలిటీ బాగుంది, ఇది ప్రైస్ ఒకవేళ ఎక్కువ ఉన్న ₹10, అరే ఈ క్వాలిటీకి ఆ క్వాలిటీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది, ఇది ఇంత పర్ఫెక్ట్ ఆర్గానిక్ ఉన్నట్టుంది అని కొంటారు. తప్పితే నువ్వు ఎంత పెడితే, ఇప్పుడు నీలోఫర్ పోయి కాఫీ తాగితే 150 రూపీస్ కాఫీ ఇచ్చిండు. ఇప్పుడు నేను పోయి వీడియో చేయాలా నీలోఫర్ మీద, లేకపోతే అడగాలి, నేను చేస్తే కొంచెం రీచ్ అయితే ఉంటది కదా. నీలోఫర్ పాలు ఎంత పడ్డాయి,
ఇట్లా కాఫీ లేదా అడిడాస్ టీ షర్ట్ నైకి అక్కడ కొంటే ఇండియన్ టీ షర్ట్ వేరే రేట్ ఉంటది, కోటీలో కొంటే వేరే రేట్ ఉంటది కదా. మరి వాళ్ళకి పోయి నువ్వు ఇట్లా షాప్ ఇడ పెట్టుకున్నావు గచ్చిబౌలిలో తీసేసేయి, కోటీలో తక్కువ దొరుకుతుంది అంటారా? అంటే ఎవరు ఎక్కడ ఎట్లా పెట్టిండ్రు, క్వాలిటీ ఎట్లుంది అని దానిపైన రేట్ ఫిక్స్ చేసుకుంటారు కానీ ఏదో మనుషులను దోచుకోవాలని కాదు. సో ఆయన ఇట్లా స్టార్ట్ చేసుకున్నాడు దివ్య ఆర్గానిక్స్ అని, కాంటాక్ట్స్ అని తీసుకొని మన ఎంప్లాయీస్ వచ్చి మనకు చెప్తుండ్రి సార్ వారు హోమ్ డెలివరీలు ఇస్తున్నారు మన వాళ్ళకు. మా ల్యాండ్ ఓనర్ కూడా చెప్తుండే, మా ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేస్తుండు ఫ్రీ శాంపుల్ ఇస్తా, హోమ్ డెలివరీ ఇస్తా అని, కాంటాక్ట్స్ అన్ని ఉన్నాయి రాజేష్ దగ్గర. ఇదంతా చెప్పి మీ అబ్బాయి, మా మమ్మీతో కూడా, మీ అబ్బాయి 1 year లో తీసిన డబ్బులు మేము 2 నెలలలో తీస్తాము, అంత ఈజీ ఇది ఫార్మింగ్, ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అమ్ముకోవడం అని ఛాలెంజ్లు వెబ్సైట్ క్రియేట్ చేసి ఒక యాప్ క్రియేట్ చేసి పెట్టేసిండు. హైలైట్ ఏంటంటే మొన్న ఎవరో ట్రోల్ వీడియోస్, ఎవరో ఫారిన్ లో ఉంటాడంట, ట్రోల్ వీడియోస్ ఏమో చేస్తున్నాడు, స్పూఫ్ ట్రోల్ ఏమో చేస్తున్నాడు. వీళ్ళు కూడా లైవ్ పెట్టుకున్నారు ఒకసారి, రాజేష్ ఇంకొకరు, లైవ్ అంత అయిపోయింది, మొత్తం క్రిటిసైజ్ చేస్తున్నారు వంశీ ఫార్మ్స్ ని. ఆ నెగిటివ్ కామెంట్స్ లో ఒక పాజిటివ్ కామెంట్ ఏముందంటే, ఎంతన్నానండి భయ్య, వంశీ ఫార్మ్స్ షాంపూ అయితే నెక్స్ట్ లెవెల్, షాంపూ క్వాలిటీ మాత్రం నేను యూజ్ చేసిన చాలా అద్భుతంగా ఉంది అని ఒక కమెంట్ ఉంది. దాని కింద రిప్లై రాజేసింది, అదే షాంపూ నీకు 30% డిస్కౌంట్ కి నేను ఇస్తా, నా కాంటాక్ట్ నంబర్ నాకు కాల్ చేయంట. మా ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసి పంపించారు. ఇప్పుడు వచ్చి ఇంటర్వ్యూలో నాకు బిజినెస్ ఐడియా లేదు, నేను బిజినెస్ చేయాలంటున్నాను కానీ అన్ని చేసి ఆర్డర్ కూడా అడిగా. యాక్చువల్లీ చెప్తలేడు, చెప్పాడు లైక్ ఇలా అంటే, లైక్ నువ్వు ఏమైనా ఇది ప్లాన్ చేసుకుందామని లేకపోతే అలాంటివి ఏమైనా వచ్చి తీస్తారంటే ఏమో మరి అని అన్నారు. నమస్కారం, మీకు చాలా తక్కువ రేట్లకు అందిస్తా, ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు హోమ్ డెలివరీ చేస్తా నేను అంటే, నేను ఒక వీడియో చేసిన, ఆ కొత్త ఫార్మ్స్ కి నాకు సంబంధం లేదు, నా ఎంప్లాయీస్ ఉన్నారు దాంట్లో, కానీ మీరు కావాలంటే కొనుక్కోవచ్చు, కానీ నన్ను అడగరాదు మళ్ళీ ఏమి విషయాలు చెప్పిన. వాళ్ళకు నడవలే, కొన్ని రోజులు నడవకపోయేసరికి మనది ఎట్లా మూపిద్దామా అని పడ్డారు. నితిన్ అని ఒక కొత్త ఎంప్లాయీ వచ్చిండు, ఆయనని నువ్వు ఫామ్ లో నుంచి వెళ్ళిపోకుంటే నేను కొడతాము అనే స్టేజ్ వచ్చింది. అప్పుడు బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళ నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు. నేను ఫుల్లీ ఇరిటేట్ అవుతున్నా, ఇంత ఎందుకు ఓవర్ చేస్తుండ్రు రాజేష్, వాళ్ళు కొడతామంటున్నారంట. కొడతామంటే మన ఎంప్లాయీని నన్ను కొట్టినట్టే కదా, వాడు చాయ్ తాగనికి పోయినా కూడా భయపడతాడు కదా హోటల్లో, కొడతారేమో ఎవడొచ్చిండో అని. చాలా తప్పిది ఇట్లా భయపెట్టడము అంటే, మా నాన్నతో చెప్పిస్తలే అని వాళ్ళ నాన్నతో రాజేష్ కి ఫోన్ చేపించింది. ఏదో స్టార్ట్ చేసుకున్నావంట బిజినెస్, చేసుకో మంచిగా, ఇవన్నీ ఎందుకు నీకు పంచాయతీలో అని వార్నింగ్ ఇచ్చిండు. సైలెంట్ అయిపోయింది. ఇక ఆయనతో పాటు ఒక 2-3 వేరే ఎంప్లాయీస్ ఆయన ఎవరైతే జమ చేసుకున్నాడు అంటే బిర్యానీలు తినిపించుకుంటా మంచిగా చేసుకొని కొంతమంది ఉన్నారులేండి, వాళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, వాళ్ళు రూమ్లలో ఖాళీగా ఉన్నారు అని మన ఎంప్లాయీసే చెప్తారు, ఆయన ఫెయిల్ అయిపోయింది కదా. సో అట్లా వార్నింగ్ దగ్గర వాళ్ళు కొంచెం డైల్యూట్ అయిండ్రు. కానీ ఎప్పుడైతే బ్రాండ్ అంబాసిడర్ మానేసిందో మళ్ళీ బయటికి వచ్చిండు, ఎవరు ఏం చేయలేరు నన్ను. అంటే ఈ ప్రపంచంలో ఒకటే పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టు వాళ్ళ నాన్న కొంచెం వార్నింగ్ ఇచ్చేసరికి, కొంచెం మందలు ఇచ్చేసరికి ఆగిండు. ఇప్పుడు తను వెళ్ళిపోయేసరికి నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అనుకుంటే, మీరు అడిగిన ఇంత లేట్ ఎందుకు బయటికి వచ్చిండ్రు, సో దాచుకున్నాడు ఒక బొక్కల. ఇప్పుడు వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ పోతానే ఎవ్వరు లేరా అని ఇట్లా చూసి వచ్చేసిండు. ఓకే, ఇప్పుడు తను వెళ్ళిపోయి అంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది జరుగుతున్నవన్నీ. అంటే మన ఎంప్లాయీస్ వాళ్ళ ఎంప్లాయీస్ అందరు ఒకటే రూమ్ లా, ఇదంతా ఎక్కువ మంది ఒకటే దగ్గర ఉండేటోళ్ళు ఉన్నారు వీళ్ళు. ఇక వాళ్ళకి కంపల్సరీ మీరు మాట్లాడరాదు, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, క్వారంటైన్ లో ఉండాలని చెప్పలేం కదా. సో వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటారు, షాప్ కి వచ్చి కూడా కలిసి మన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే వాళ్ళు ఫస్ట్ లా, నేను డబుల్ ఇస్తాను నా దగ్గర అంటుండే రాజేష్. అందరి దగ్గర అప్పులు చేసిండని ల్యాండ్ ఓనర్ చెప్పిండు, నా దగ్గర అప్పు చేసిండు ఇస్తలేడు అని నాతో అంటుండే రోజు వచ్చి. నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇస్తాడు అని నేను. ఇంకొక రంజిత్ అని ల్యాండ్ చూపించిన ఆయన దగ్గర అప్పు చేసిండంట, ఎక్సోన్ కి ఇప్పటికీ డబ్బులు ఇవ్వాలి, ఎక్స్ ఆయనకు నాటుకోడి గుడ్లు. అట్లా చాలా మందికి పేమెంట్స్ చేసేటివి ఉన్నాయి. అట్లా అందరి దగ్గర అప్పులు చేసి అది చేసి కొంచెం వంశీ ఫార్మ్స్ నాది అనుకున్నాడు పాపం. అంటే సైకలాజికల్ గా వంశీ ప్రేమకు చూసుకునేసరికి ఏమో నాది అనేది జోన్కి వచ్చిండు. ఒక రోజు ఏమైంది, నేను అసలు ఇంటర్ఫియర్ కాను ఇన్ బిజినెస్ లా, వీడే మేము యాక్చువల్ వేరు వేరు చేసుకునేది, ఎవరి దాంట్లో ఎవరు ఇంటర్ఫియర్ కాదు, ఇండిపెండెంట్ గా మనం ఐడెంటిటీ ఉంటే మంచిది. స్టార్టింగ్ లో చెప్పినప్పుడు అయితే నేను ఇంటర్ఫియర్ కాను. కాకపోతే నాకు ఏమైందంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో పని ఉండి వచ్చి ఇంటికి పోతున్నాడు, వాష్రూమ్ అర్జెంట్ అయింది. మన గచ్చిబౌలి స్టోర్ ఉంది కదా, మంచి నీట్ ఉంటాయి 2 వాష్రూమ్స్, వాష్రూమ్ పోయిపోదామని పైకి పోయినా, పోతే ఆకలి అవుతుంది. వాష్రూమ్ పోయి అయితే ఆకలి అయితే క్యారెట్ దోసకాయ తీసుకున్నా. క్యారెట్ దోసకాయ తీసుకుని మా అమ్మ షాంపూ తీసుకురారా అయిపోయింది అనేదో చెప్పింది, షాంపూ తీసుకొని వీడు ముందు వీడియో చేసింది గుర్తొచ్చింది, ఎవరైనా బిల్ అయిపోయాలి బిల్లు అంటే, నేను లేకున్నా మన డబ్బులు మనతోనే తిరుగుతుంటాయి కదా, ఏమైతుందని
ఆడ జై అని జై కృష్ణ అని ఒక ఎంప్లాయీ ఉండే కౌంటర్లో బిల్ అయ్యి జై అని చెప్పిన. అన్న వంశన్న చంపేస్తాడన్నా, మీకు బిల్ ఏందన్నా మీకంటే ఇక ఓవర్ యాక్షన్ చేయకు bill అయ్యో అంటే పాపం బిల్ వేసిండు. వేసి ఇచ్చిండు. ఎంత అని చెప్తే ఫోన్ పే చేసేసిన. అన్న 20% డిస్కౌంట్ ఇచ్చిన అన్న నీకు అన్నాడు. నేను నాకు స్ట్రైక్ ఒకసారి జుమ్ అన్నది, ఏంది ఇతనేంది డిస్కౌంట్ ఇచ్చేది అట్లా ఎట్లా అని. థ్యాంక్ యూ జై, ఓకే అయితే ఎంత నీ వచ్చా మన సిస్టమ్ లో డిస్కౌంట్ ఎవరికైనా ఎంత నీ వచ్చా అంటే ఇవ్వచ్చు సార్ ఇక్కడ ఈ కాలంలో 20% అని ఇస్తే వచ్చేస్తుంది ఇచ్చేసిన అంటే ఓకే అంటే వంశీకి తెలుసా అని అడిగిన. ఇట్లా వంశీకి తెలుసా, ఎవరికైనా ఇస్తారా, నాకు ఇచ్చినావు కరెక్టే, నేను అభిమానంతో నాకు ఇచ్చినావు, వేరే వాళ్ళకి కూడా ఇస్తావా అంటే అందరికి ఏం లేదు సార్, పెద్ద పెద్ద బిల్ అయిన వాళ్ళకు 10-15%, 5-10-15% అట్లా ఇస్తాం. 5,000-10,000 బిల్ అయిన వాళ్ళకి పెద్ద కస్టమర్స్ కి మాత్రం ఇస్తామంటే ఎవరు చెప్పిండ్రు అంటే వంశీకి తెలుసా అంటే రాజేష్ అన్న చెప్పేసిండు. రాజేష్ అన్న ఇట్లా పెద్ద కస్టమర్స్ అందరికి 10% ఇచ్చేయి 5% అంటే నేను నాకు ఆగలేదు ఆడనే. కానీ ఇదెంత ఫుల్ స్ట్రాటజీ ఉంది. పెద్ద కస్టమర్స్ తోనే మనకు లాభాలు వస్తాయి. 500-1000 రూపాయలు కొనే వాళ్ళకంటే 10,000 కొనేటోనికి నువ్వు 15% డిస్కౌంట్ ఇచ్చినావు అంటే 1,500 మన లాభమే పోయింది. ఇప్పుడు మనకు 8,500 వచ్చినట్టు కాదడా, మన లాభం ఆ 1,500 అదే పోయింది. వంశీ ఏంది ఇంత ఫుల్ చేస్తున్నాడు బిజినెస్ ని, ఇంటర్ఫియర్ కావద్దు అనుకోని కూడా నాకు వంశీతో ఏం చెప్పబుద్ది కదా. అయితే కూడా తలలో అదే తిరిగి నెక్స్ట్ డే అనేసిన. వంశీ ఇట్లా డిస్కౌంట్ ఇచ్చిండ్రు, పెద్ద కస్టమర్స్ కి అంతా డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే నువ్వు ఎందుకు అట్లా చెప్పినావు, మనకు లాస్ అవుతుంది కదా అట్లా చేస్తే, చిన్న కస్టమర్స్ కి ఇవి కావాలంటే 5 రూపాయలు 10 రూపాయలు పోతాయి కానీ పెద్దదేంది అంటే నాకు తెలియదు, నేను ఎవ్వరికి కూడా చెప్పలేదు డిస్కౌంట్ ఇచ్చినట్టు అది ఇది అని వంశీ అన్నాడు. నేను ఇక మన ఎంప్లాయీస్ తో మాట్లాడినా, కాల్ రికార్డింగ్ చేసుకొని తీస్తే అంతా ఎక్సెల్ షీట్ తీస్తే ఎక్కువ బిల్లులు అన్ని డిస్కౌంట్లు. ఒకరికి కాల్ రికార్డింగ్స్ విందాము అని ఫోన్ లో కాల్ రికార్డింగ్స్ వింటే మ్యాంగోస్ పక్కన పెట్టినా కదన్నా ఇయ్యమంటావా ఈ కస్టమర్ వచ్చిండా అని రాజేష్ అడుగుతారు. మేనేజర్ అనే ట్యాగ్ కూడా వాళ్ళే ఇచ్చుకున్నారు, అనౌన్స్ చేయలే ఇక్కడ కూడా. సో వాళ్ళే ఇచ్చుకొని అక్కడ డిస్కౌంట్ ఇచ్చినాయి అన్ని వాళ్ళు చెప్తున్నారు అనమాట. అన్న అంటాడు ఇచ్చేస్తాము. కాల్ రికార్డింగ్స్ లో కూడా మ్యాంగోస్ కి ఎంత ఇయ్యమంటావు అన్న డిస్కౌంట్ అంటే 20% ఇచ్చేయరా, ఇట్లాంటి రికార్డింగ్స్ ఉన్నాయి. అవన్నీ హర్టింగ్ ఉండే నాకు, నా కంపెనీ ఇలా 10,000 ఇవన్నీ చూసి ఇవన్నీ మీరు అవన్నీ అయ్యాకే అప్పుడు లేదు. నాకేముంటే ఆయన రిగ్రెట్ అయ్యి సార్ మీకు నచ్చినట్టు నేను ఉంటా, ఇప్పటి వరకు నేను డిస్కౌంట్ ఇచ్చింది తప్పే, ఇయ్యను, నేను నాతో కొంచెం సర్కాజం చేస్తుండే, చెయ్యక రాజేష్ నువ్వు చేస్తే నలుగురు ఇంకా చేస్తారు మన ఎంప్లాయీస్, మీరు నా ఫోన్ ఎత్తారు, నాకు నచ్చట్లేదు మీరు నా ఫోన్ ఎత్తకపోవడం అని జోకులు వేస్తుండే నా పైన. నేను ఇప్పుడు బిజీ ఉండి ఫోన్ ఎత్తకుండా ఇవన్నీ చెయ్యకు, అందరూ నేను బాస్ లాగా ఉంటా కదా, వాళ్ళు కూడా ఇక నా పైన జోకులు వేస్తారు, కొంచెం డీసెంట్ గా రెస్పెక్ట్ఫుల్ గానే ఉంటా అంటే సరే ఫ్రెండ్లీగా ఉందామని ఉండలే, నా లిమిట్స్ నాకు అర్థమైనాయి, నేను ఒక ఎంప్లాయీని కదా అంటే ఎంప్లాయీ కరెక్టే, నువ్వు స్టోర్ లోనే ఉండు మరి కొన్ని రోజులు స్టోర్ లా. అప్పుడు చెప్పిన పదమా ఇదా ఈ స్టోర్ లో స్టోర్ కి టైమింగ్ ఫిక్స్ చేసి ఒక డ్రెస్ కోడ్ ఉంటది, ఆ డ్రెస్ కోడ్ నువ్వు కూడా వేసుకో, నువ్వు అందరు ఎంప్లాయీ లానే ఇక్కడ కూర్చొని చెయ్యండి అంటే గచ్చిబౌలి లేకుండే ఇక క్యాష్ అంతా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నావు, ఎందుకు పోవాలి, వాళ్ళే తాళం వేసుకొని పోతారు. స్టోర్ లో నువ్వు మీ అమ్మ నాన్న ఉంటారు కదా, నువ్వు ఇక్కడనే చూసుకో, ఇదంతా రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో స్టోర్ ది అని అన్న. ఆయనకి ఇక బుల్లెట్ మీద తిరగడము మొత్తం అలవాటు ఊరంతా, ఇక తిరిగేది లేదు కదా, ఇట్లా సఫకేటింగ్ అయ్యి ఒక రోజు నాకు మెసేజ్ చేసిండు, సార్ నేను క్విట్ అవుతున్నా, మా అమ్మ నాన్న కూడా వెళ్ళిపోమంటే అందరం వెళ్ళిపోతాము, అది ఇది మీకు హెల్ప్ ఎప్పుడు ఉంటుంది, నాది నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సార్ మీకు అని మెసేజ్ చేసిండు. సరే రాజేష్ లాస్ట్ డే ఆఫ్ ది మంత్ కి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఎనీ టైమ్ ఐల్ సపోర్ట్ యూ సార్ అని అన్నాడు. పోయే రోజు ఏం చెప్పినంటే నేను ప్లంబింగ్ కార్పెంటర్ ఇవి చాలా ఇష్టం సార్ నాకు ఈ వర్క్స్, నేను అదొకటి స్టార్ట్ చేసినాను, ప్రౌచర్ చూపించి ఇవి చేసుకుంటారు రేపటి నుంచి అని చెప్పి పోయి ఆ దివ్య ఆర్గానిక్స్ అని ఓపెన్ చేసి పడేసిండ్రు మానేసిన వాళ్ళు అందరు కలిసి. నాకు ఇక మన మిస్టేక్ కదా, మన చేతగాంతనం కాంటాక్ట్స్ వాళ్ళు తీసుకున్నారు అని వాళ్ళ ఫోన్లు అన్ని తీసేసిన. నేను ఇక ఆ నంబర్లు ఆయనే ఉండే కదా 3 నంబర్లు తీసేసిన మొత్తం. వాళ్ళ కొత్త కాంటాక్ట్స్ వస్తలేవు, పాత కాంటాక్ట్స్ కొంటలేరు, మన పైన నమ్మకం ఉంటది కదా, మన దగ్గరకే వస్తున్నారు. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ లా నమ్మకం తీసేయాలని చేసే ఉద్యమం ఇది. నా పైన ఉన్న నమ్మకాన్ని మొత్తం జీరో చేయాలి. నువ్వేదో కనుక్కున్నట్టు, నువ్వేదో పెద్ద రీసెర్చ్ చేసినట్టు బయటకు వచ్చి అమ్మాయిలతో చేస్తాడు. వంశీ చెప్పింది కదా నేను అమ్మాయితోనే చేస్తా వీడియో అని. అవును,
అది మళ్ళీ ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి, నేను ఐడియాస్ ఇస్తుంటా అది ఇది అంటుండు. నేను ఇది నిన్నగాక మొన్న స్టార్ట్ చేసిన బిజినెస్ కాదు, వారధి ఫార్మ్స్ అనేది 2 ఏళ్ల ముందు చేసినాం మేము. 2.5 years నుంచి ఇదే చేస్తున్నా నేను. నాకు ఇన్సైడ్స్ తెలుసు, లూప్ హోల్స్ తెలుసు, అన్ని తెలుసు. నువ్వు స్పెషల్ గా వచ్చి నాకు అడ్వైస్ ఇచ్చే స్టేజ్ లో లేవు. నువ్వు వీడికి వచ్చినాక ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి అని నన్ను అంటున్నావు. ఫార్మర్స్ కి సపోర్ట్ గా మరి ఆయననే ఉండొచ్చు కదా. ఆయనకు సడన్ గా జ్ఞానోదయం అయిందా, వంశీ చెయ్యాలి, వంశీ ఫార్మర్స్ కి సపోర్ట్ గా ఉండాలి అంటే నేను లేనా? రమేష్ బాబు, రామేశ్వర్, ఇట్లా మస్తు మంది ఫార్మర్స్ ఉన్నారు. పసుపు ఫార్మర్ దగ్గరనే తీసుకుంటాం, కారం పొడి ఫార్మర్ దగ్గరనే తీసుకుంటాం, బియ్యం శశిధర్ రెడ్డి అండ్ రమేష్ బాబు అని అద్దంకిలు ఉంటాడు. బియ్యం అయిపోయేంత వరకు తీసుకుంటాం ఆయన దగ్గర. నా ఫ్రెండ్ దగ్గర ఉంది పంపించమంటారా అంటాడు. వద్దు సార్ మీదే నమ్మకం, నాకు మీదే పంపించాలి. నమ్మకస్తులైన ఫార్మర్స్ ఉన్నారు ప్రాపర్ గా, 1% కూడా చీట్ చేయను. మ్యాంగోస్ ఏంటంటే అంటే వంశీలో అది ప్లస్ మైనస్ నాకు తెలియదు. 1% డౌట్ వచ్చినా వాళ్ళతో రిపీట్ చేయడిగా. ఇప్పుడు 100% ఇది ఆర్గానిక్ అని అన్ని తెలిస్తేనే తీసుకుంటాడు. అది ఎంత గొప్ప ఫార్మర్ గానీ ఎవరు గాని. వీనికి వాళ్ళు కొంచెం వాళ్ళ మాటల్లో మోసమో వాళ్ళు అవసరం లేదంట. మళ్ళీ ఎంప్లాయీస్ కూడా ఎప్పుడు తీసేస్తా అంటే నేను వాళ్ళు కళ్ళకు అద్దుకొని చేయాలి ఈ ఉద్యోగంని. సార్ మీరు శాలరీ ఇస్తున్నారు, నాకు ఇది చాలా ఇష్టము అని ఇష్టంగా చేస్తూ, ఇది నాకు ఒక ఆపర్చునిటీ, 5 years అని ఇక్కడే ఉంటా అని చేసేటోళ్ళు కావాలి. కానీ నాకు వేరే బిజినెస్ ఉంది, నువ్వు ఇచ్చే పైసలు ఖర్చులకు సరిపోతుంది, అందరి ముందు తిట్టద్దు నన్ను, నేను ఎస్ఐ రాసిన నాకు ఎస్ఐ 1 mark మా డాడీ 50 లక్షలు నీ దగ్గర మా డాడీ దగ్గర 50 లక్షలు ఉన్నాయి, US UK 5 ఎకరాలు ఉంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చెయ్యా నేను అసలు. నా కోసం ఇంకా 2-3 years అన్న పనిచేసేటోళ్ళు కావాలి. అంటే ఏ దారి లేక నాకు ఇష్టం లేకుండా మీ దగ్గర చేస్తున్నాను వాళ్ళు ఎవరన్నా. ఒక ఇంటర్వ్యూకి పోతాం మనం, నాకు ఇన్ఫోసిస్ లో రాలేదు కాబట్టి నేను విప్రోకి వచ్చిన, నాకు కలల జాబ్ ఇన్ఫోసిసే, ఇక్కడ రాలేదు కాబట్టి నేను నీ దగ్గర జాబ్ చేస్తున్నా, నా కర్మ ఇది అంటే ఎవరైనా పెట్టుకుంటారా? సో జాబ్ చేసేటోళ్ళు అయినా సార్ మీ కంపెనీ అంటే నాకు చాలా ఇష్టం, మీకోసం మంచి చేస్తా, నాకు ఇది ఒకటే అనుకోకు, నాకు ఇంకోటి ఉందంటే తీసేబుద్ది కదా, ఎవరినైనా తీసేబుద్ది. కామన్ సెన్స్ కదా అది, మనిషికి ఉండే ఫీలింగ్స్ కదా. ఇప్పుడు వంశీ ఏమైనా తప్పు చేసినా గానీ, ఏదైనా చేసినా గానీ నువ్వు తిడతావా, క్వశ్చన్ చేస్తావా? ఎన్నో డిస్కషన్స్ ఉంటాయి మా మధ్యలో. కాకపోతే తప్పు అంటే ఇప్పుడు తప్పు అంటే ఏంది, ఏది తప్పు? ఏదైనా ఫార్మింగ్ లో కానీ, దీంట్లో కానీ, బిజినెస్ లో ఇంటర్ఫియర్ గాను, పర్సనల్ లైఫ్ లో వాడు ఎవరన్నా తప్పులు చేస్తారేమో గానీ వాడు తప్పుకు వాడే ఫస్ట్ భయపడతాడు. అంటే తప్పు కాపీ కొట్టే పాస్ కాడు వాడు, రెడ్ సిగ్నల్ ఉంటే ఆపేస్తాడు వాడు, చలాన్ ఉంటే వెంటనే కట్టేస్తాడు వాడు, అంటే తాగి సచ్చిన డ్రైవ్ చేయడు వాడు. అంటే ఇంకేం తప్పులు ఓపెన్ గా చెప్తాడు. నేను ఈ అమ్మాయితో వీడియోలు చేస్తున్నా, తను బ్రాండ్ అంబాసిడర్ అని. మొన్న హర్షినీనా తను ఒక ఇంటర్వ్యూలో నాకు అడిగింది, నేను చెప్పిన తను ఎవరు బిజినెస్ పార్ట్నరా లేకపోతే లైఫ్ పార్ట్నరా అని అడిగింది. ప్రీవియస్ ఎక్స్ బ్రాండ్ అంబాసిడర్. తను బిజినెస్ పార్ట్నర్ కాదు, లైఫ్ పార్ట్నర్ కాదు, తను ఒక ఎంప్లాయీ. బిజినెస్ పార్ట్నర్ అంటే బిజినెస్ లో షేర్ ఉండాలి, అది లేదు. లైఫ్ పార్ట్నర్ అంటే ఆ ఫీలింగ్ లేదు, అది వంశీ చాలాసార్లు చెప్పిండు. తను అందరు ఎంప్లాయీస్ లాగా తను ఒక ఎంప్లాయీ, తనకు శాలరీ ఇస్తాడు అంటే ఇస్తాడు, ఎంప్లాయీకి ఇచ్చినట్టు ఇస్తాడు అన్న. అక్కడికి అదే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే అట్లా అనిపిస్తలేదు అది ఇది అంటే కూడా నేను చెప్పిన, బాడీ లాంగ్వేజ్ చూసి జడ్జ్ చేసేకి మీరెవరు నేనెవరు, ఎవరెవరి లైఫ్ ని జడ్జ్ చేయలేరు. బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు నేను గొంతు వరకు వచ్చి ఆపుకున్నా, ఇప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ చూస్తే కూడా నాకు ఏమనిపించచ్చు, నేను జడ్జ్ చేయాలా మరి అనుకోని కూడా ఇంటర్వ్యూ కదా మర్యాదగా మాట్లాడాలని ఊరుకున్నా. మొన్న నేత్ర ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళు ఏది బయట పెట్టారు అన్నదమ్ములు, లైఫ్ పార్ట్నర్ అంటే చెప్పరు, బిజినెస్ పార్ట్నర్ అంటే చెప్పరు, అన్ని దాచిపెడతారు. లోగో గురించి అడిగింది, నేను ఎంత మంచి చెప్పిన అంటే వంశీ ఫార్మ్స్ కి లోగో ఎందుకు, వంశీ ఫేస్ ఉంది అంటే వంశీ ఫార్మ్స్ కి లోగో వంశీనే ఉంటాడు కదా, వంశీ ఫార్మ్స్ కాబట్టి అది వంశీది కాబట్టి వంశీ ఉన్నాడు, ఎవరో ఉండలేరు కదా వంశీ ఉన్నాడు. రేపు పొద్దున ఇది నా ఫార్మ్స్ అని ఎవ్వరు అనరాదు కాబట్టి వంశీ లోగోనే వేసుకున్నాడు అన్న. అంటే ముందు పాస్ట్ లో అన్నారా అంటే నేను నవ్వి ఊరుకున్నా. నేను అన్నారు అనలేదు, అనలేదనలేదు, ఏమనలేదు, నేను అనొచ్చు, ఏదో ఒకటి అనొచ్చు, నవ్వి ఊరుకున్నా. దాన్ని తీసుకుపోయి నేత్ర దగ్గర ఎవరు లాక్కోరాదనే మాటనే నా నోట్లోంచి రాదు, ఎవరు లాక్కోరాదని ఇట్లా అన్నారు అంటే తనేమో చూసారా అంటే ఏంది అది, అంటే నేను అన్నది అన్నట్టన్నా చెప్పమనండి, నేను ఏమన్నానో అది చెప్పమను. నేను అనంది అన్నట్టు పోర్ట్రే చేసి ఒక ఇంటర్వ్యూయర్కి ఉండాల్సిన లక్షణాలు కావు కదా అవి. అది చాలా తప్పు. ఇప్పుడు మాట్లాడాలంటే ఎంత మంది గురించి మాట్లాడాలి చెప్పు, మాటలు రాకనా, మాకు వచ్చిందే మాటలు. ఇన్ని రోజులు మాటలు నమ్ముకొని బతుకుతారు అన్నదమ్ములు, మాటలు నమ్ముకొని కోట్లు సంపాదించిన మాటలు నమ్ముకున్న ప్రాబ్లమే, మాటల ద్వారా ప్రాడక్ట్లు నమ్ముకున్న ప్రాబ్లమే. మేము మాట్లాడడానికే మాటల ద్వారా సంపాదించే మేము, మీరు ఏది పడితే మాట్లాడితే ఇట్లా కామ్గా కూర్చోవాలా, కూర్చుంటున్నాం అంటేనే అర్థం చేసుకుంటారు. అవసరం లేదు మాటల్లో వద్దు పోటీ, మాటల్లో ఏం పోటీ పడతారు చెప్పు.
అంటే మళ్ళీ ఇది ఎట్లుందంటే నేను చేస్తుంటే సింపుల్ అనిపిస్తది. ఉమ్. ప్రోడక్ట్ పెడతాడు, ఉమ్. వీడియో చేస్తాడు, అమ్ముతాడు. ఉమ్. నేను ప్రోడక్ట్ పెడతా, నేను వీడియో చేస్తా, నేను అమ్ముతా. అట్లా నన్ను చూసి స్టార్ట్ చేసిన వాళ్ళు 100 మంది తయారవుతున్నారు. ఆర్గానిక్స్ అని చేస్తున్నారు అని. ఇప్పుడు అది ఇంత ఇన్ని సింపుల్ ఇష్యూస్ లేదు. జరిగాయి కదా, ఇన్ని ఇష్యూస్ జరిగాయి, మీకు కొంతమంది కస్టమర్లు అలానే ఉండిపోయి ఉన్నారు. ఈ ఇష్యూస్ వల్ల కొన్ని ఎవరైనా వెళ్ళిపోవడం గానీ, లేకపోతే మీకు ఫోన్ చేసి ఇలా ఇలా అంటున్నారు, ఎంతవరకు నిజమని గానీ, లేకపోతే అలాంటివి ఏమైనా జరిగాయా? జరుగుతూనే ఉన్నాయి, జరిగాయా? జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నాయి. అందుకే ఏమైనా టెస్ట్లు అలాంటివి ఏమైనా ఏం చేస్తలేదు, చేసి నాకు ఇప్పుడు రిపోర్టెడ్ అవి రిపోర్ట్ ఉన్నాయి అవి. ఆ. సరే నువ్వు టెస్ట్ చెయ్యు, నీకు వేరే రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి అడుగుదాం ఏ రిపోర్ట్ కరెక్ట్. ఆల్రెడీ ఇవి టెస్టెడ్, ఇవి టెస్టెడ్ ఏం టెస్ట్ చేస్తారని నా ఫీలింగ్. టెస్ట్ చేసిన ఇప్పుడు వాడు ఓపెన్ గా ఒక వీడియోనే చేసిండు కదా, ఆర్గానిక్ కాదని ప్రూవ్ చేయండి, నేను షాపే మూసుకుంటా అన్నాడు. ఇంకా కూడా ఏంది నువ్వు, కాకపోతే వీళ్ళు ఏం చేస్తుండ్రు అంటే డిస్టర్బ్ చేసిండ్రు. ఎఫెక్ట్ అయితే పడ్డది, పడ్డది కస్టమర్స్ మీద. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక హనీ తీసుకుని ఉంటారు, వీళ్ళు ఎక్కడి నుంచో తెప్పిస్తారు, గీ తీసుకుని ఉంటారు, లేదా కందిపప్పు తీసుకుని ఉంటారు, కంపెనీ 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 అని అరిస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఒక నలుగురిలో ఒక్కరు చూసినా వాళ్ళది ఒరిజినల్ కాదంట, వంశీ ఫేక్ అంట, అమ్మాయిల పిచ్చోడంట, తీసుకోకు వంశీ దగ్గర అంటారు కదా. సో అదంతా క్రియేట్ చేసి నేను కూడా చేయొచ్చు కదా. రాజేష్ ఎందుకు తీసేసినావు అంటే లోపల రూమ్ లో డ్రగ్స్ తీసుకుంటుండే రాజేష్ అని చెప్తే ఎట్లుంటది. లేదా వాళ్ళు రోజు అంత ఫ్యామిలీ అంతా 6 ప్రోడక్ట్స్ దొంగతనం చేసిండ్రు, అందుకే తీసేసిన. ఇట్లా ఏం చెప్తలేను కదా, నేను చెప్తే మీకు కూడా డౌట్ వస్తుంది కదా. లేదా ఇప్పుడు మా అన్న ఇంటర్వ్యూ వచ్చి కూర్చో, ఇప్పుడే కదా శివానికి బ్రేక్ అడుగుతాడు చూడు, సిగరెట్ దాగొస్తాడు చూడు, ఇట్లాంటివి చెప్పినా అనుకో, మీ అన్నకు సిగరెట్ అలవాటు ఉందా అని నీకు జనాలకు కోట్ల మందికి నేను డౌట్ క్రియేట్ చేయగలను. నా పైన డౌట్ క్రియేట్ చేసి డౌట్ క్రియేట్ చేయడం ఎంతసేపు పని శివ? ఇప్పుడు రాముడు డౌట్ పడలేదేమో కానీ సీత గురించి మాట్లాడితే అడవులకే పంపించాడు కదా రాముడు. జనాలకు డౌట్ క్రియేట్ చేయడం ఎంతసేపు పని శివ? డౌట్ క్రియేట్ అయితే సేల్స్ కొన్నోళ్ళకు డౌట్ క్రియేట్ అయింది, కొనేటోళ్ళకు డౌట్ క్రియేట్ అయింది. గొర్రె కాదని ప్రూవ్ చేసుకోవాలి. అన్ని ఆర్గానిక్ స్టోర్స్ మీద ఇది ఇంపాక్ట్ పడ్డది. లాస్ట్ వారధి ఫార్మ్స్, నేత్ర వాళ్ళ మీద కూడా పడి ఉంటది. అది కూడా బాధనే నాకు. అది నాకు సక్సెస్ కావాలనే ఉంటది. తను ఏదో ఫెయిల్ అయిపోవాలి, రోడ్ మీదకి వచ్చేయాలని ఉంటది, నేను కూడా సక్సెస్ కావాలని ఉంటది. నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ శివ ఒక ఆమె, తనకు పెళ్ళయి పిల్లలు ఉన్నారు అంటుంది. అప్పుడు ఫేస్బుక్ వాడుతుంటే ఇన్స్టాగ్రామ్. మొన్న ఏదో క్యాజువల్ నేను ఫేస్బుక్ ఆపేసిన వాడడం, మొన్న ఓపెన్ చేసిన. దాంట్లో కూడా 800K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే కూడా పర్సనల్ ఫేస్బుక్ ఒకటి 5000 ఫ్రెండ్స్ ఉంటుంది. ఓపెన్ చేస్తే దాంట్లో ఫస్ట్ మెసేజ్ ఏముందంటే, ఆర్ యూ గైస్ చీటింగ్ పబ్లిక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్? హై చైతు, ఆర్ యూ గైస్ చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని తను నా గురించి పూర్తిగా తెలిసిన తను మెసేజ్ చేసింది ఫేస్బుక్ లా. నా కాంటాక్ట్ లేదు. నేను వెరీ డిసప్పాయింటెడ్, డింట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ అని పెట్టేసిన. అంటే తనకే డౌట్ క్రియేట్ అయిందంటే మామూలు మనుషులకు చాలా మందికి మా మామ ఏమంటుండే అంటే, మా అమ్మ వాళ్ళ తమ్ముడు, వంశీ చెప్తే కొన బుద్ధి అవుతుంది, వంశీ చెప్తే చాలు, వంశీ చెప్పే విధానమా మరి అది ఏముంటుందో కానీ వంశీ చెప్తే, అట్లాంటి నేను చెప్తే కొనబుద్ధి కానట్టు చేసిండ్రు వీళ్ళు. కాకపోతే దీనికి ఒక అప్పు ఉంటది, దీనికి ఒకటి తీర్చేది ఉంటది. ఇప్పుడు ఎంప్లాయీస్ కి శాలరీ అన్నిటి ఎఫెక్ట్ అయితే తప్పు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే శివ, ఇప్పుడు సింపుల్ రీజన్ చెప్తాను నేను, ఇది పబ్లిక్ ఫిగరా లేదా సెలబ్రిటీనా కాదు అంతా పక్కన పెట్టండి. ఇప్పుడు నాకు పెదనాన్న ఉన్నాడు, నా కాంటాక్ట్, నేను పబ్లిక్ ఫిగర్ కదా, ఇంకా పెదనాన్నను నిన్న పని మనిషితో క్లోజ్ గా చూసిన అని నేను స్టేటస్ పెడతా. లేదా పక్కింటి ఆంటీతో క్లోజ్ గా చూసిన మా పెదనాన్న పక్కింటి ఆంటీ అని నేను ఒక స్టేటస్ పెడతా, నాకు తిక్కలేసి పెడతా. ఈ రోజు ఇప్పుడు పెడతా నేను జస్ట్ నా వాట్సాప్ లో 250 మెంబర్స్ ఉన్న వాట్సాప్ లో నా కజిన్స్, బంధువులు, బాబాయిలు, మామలు, అత్తలు, మా పెద్దమ్మ కూడా ఉంటది. ఇప్పుడు చూస్తే మా పెద్దమ్మ చూసినా, మా బాబాయిలు చూసినా, ఎక్కడ దూర బంధువులు చూసినా ఒకరికొకరు స్క్రీన్ షాట్ తీసుకొని స్ప్రెడ్ చేస్తే మా పెద్దనాన్న జీవితం సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు 100% రాసిస్తా నేను. లేదా పెద్దమ్మని చంపుతుంది కాఫీలో విషయం ఇచ్చి. లేకపోతే కొట్లాటలు అయ్యి గజిబిజి ఒక్క రోజుల ఒక్క గంటల. ఆయన సెలబ్రిటీ కాదు, ఆయనకు సోషల్ మీడియా లేదు, ఆయన జీవితం నాశనం చేయడం ఇట్లా. ఏ మనిషి జీవితం అని ఇట్లా నాశనం చేస్తాడు. ఒక డ్రైవర్ అనుకుంటే ఒకరిని గుద్ది చంపేస్తాడు. అంటే జీవితం నాశనం చేయడం ఏదో పెద్ద ఆర్ట్ లాగా. నేను స్టోరీలు పెట్టుకుంటా, నేను ఇండైరెక్ట్ గా మాట్లాడతా, నేను ఒకరి మీద పంచులేస్తా అంటే ఎంతసేపు అని అది స్టార్ట్ చేస్తే ఎవరి లైఫ్ లో అన్నా సాఫీగా ఉంటాయి. ఇప్పుడు ఒకరి జీవితం నాశనం చేయాలని ట్రై చేస్తున్నాం. నేను ట్రై చేస్తే నాకున్న కొంచెం, నేను ఎన్నో రోజులు కష్టపడి కొంచెం ఫాలోవర్స్ నేను స్టార్ట్ చేస్తే జీవితాలు నాశనం కావా? అంటే ఎంతసేపు పని అది అని. పోనీ లీగల్ గా పోయినా, లీగల్ గా పోతే డిఫమేషన్ ఒక్కటేస్తే
డిఫమేషన్ కి చట్టాలు ఎట్లున్నాయి అంటే నాన్ బెయిలబుల్ ఉన్నాయి. అవును. నీకు ఏ లెవెల్లో నష్టం జరిగింది, నీకు నీ ఆత్మాభిమానం దెబ్బతిన్నదా, నీ ఫేమ్ దెబ్బతిన్నదా, నీ డబ్బు దెబ్బతిన్నాయా అనే లైన్స్ లా నాన్ బెయిలబుల్ ఉన్నాయి. లైఫ్ బెయిల్ కూడా దొరకదు, బయటకు కూడా రావు. ప్లస్ ఇంత నష్టపరిహారం కట్టాల్సి ఉంటుంది. నీ జీవితాంతం కష్టపడినా నువ్వు అది కట్టలేవు. నీ జీవితం నీకు 25-26 ఏళ్ళలో ఉండొచ్చు, ఆయన చెప్పుకునే దాని ప్రకారం చూస్తే అయితే 40 లాగా అనిపిస్తుంది కానీ ఏమో ఉండొచ్చు. అయితే ఆయన భవిష్యత్ అంతా పాడైనట్టే కదా. భరత్ అని ఒకడు ఉన్నాడు, వచ్చింది 21 ఏళ్ళు ఉంటే చిన్న పిల్లడు యుఎస్ పోతా అది అంటే నోటి మాట కదా అనేస్తావా నువ్వు? బూత్ ఫామ్ అంటావా? బూత్ ఫామ్ అని తప్పించుకుంటావా నువ్వు? పోనీ మీడియా నుంచి తప్పించుకుంటావా అంత? నువ్వు ఇండియా ఇప్పుడు పోలీస్ కేసు అయ్యి కంప్లైంట్ చేసినా అనుకుంటే నాకు కొంచెం పలుకుబడి అయితే ఉంటది కదా. ఇన్ని రోజులు ఇన్ని ప్రాజెక్ట్ చేసి ఇంత చైర్మన్ లెవెల్లా ఇంత దాంట్లో నేను IAS IPS లెవెల్ నుంచి కూడా నేను చేయొచ్చు. నా ఒక్క రోజు కాదనుకుంటే చేస్తే ఎట్లా తప్పించుకుంటావు అంటున్నాను. ఎట్లా తప్పించుకుంటావు? ఒక మాటను తప్పించుకుంటావు. మళ్ళీ ఒక ఐడియల్ పర్సన్ గానే ఉండబుద్ధి అవుతుంది కదా. ఈ ఫీల్డ్ లోకి వచ్చి నాకు మంచి ఫేమ్ కోరుకున్నా కానీ ఇట్లా చెత్త ఫేమ్ కోరుకోలే నేను. ఎందుకంటే మా అక్క కొడుకులు ఉంటారు, అల్లుళ్ళు. వాళ్ళకి మా అక్క చెప్పాలి కదా, వంశీమామలా కావాలరా మీరు, వంశీమామలాగా సక్సెస్ కావాలని చెప్పాలి అని. మా అక్కకి హెసిటేషన్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు. వీళ్ళు క్రియేట్ చేసే దాని వల్ల వీడు ఇంత కాంప్లికేట్ చేసుకున్న లైఫ్, అన్ని నెగటివ్ కామెంట్స్ వస్తాయి, లైక్స్ వస్తాయి, అన్ని వస్తాయి, అభిమానం ఉంది, సెల్ఫీలు అడుగుతున్నారు. కానీ అది ఎంతవరకు రైట్? నా పైన ఒక అలిగేషన్ వేసి బ్లాక్ మార్క్ వేసి అది ఎవరు వేసిండ్రో వాళ్ళే తీసేయాలి కదా. తీసేసేంత వరకు నేను కూడా ఇడిచిపెట్టాను అసలు. సో నేను ఏం చెప్తున్నా అంటే, వేయాలనుకుంటే ఎవరి మీద అయినా వేయొచ్చు. నయనతార ఫస్ట్ శింబుతో రిలేషన్ అని అంటుండ్రి, తర్వాత ప్రభుదేవా అన్నారు. మరి ఇప్పుడు విఘ్నేష్ అని ఒక డైరెక్టర్ చేసుకుంది, చీపమే అందరిద్దరిని వదిలేసింది, ఇంకొకరిని పట్టుకుంది. ఇట్లా మాట్లాడతామా అంటే ఒక రెస్పెక్ట్ మాట్లాడితే డ్రైవర్ వచ్చి చెప్తాడా ఇట్లా చేస్తుంది అని చెప్పి సర్వైవ్ అవుతాడా అంటున్నా నేను. ఏమంటున్నా, సర్వైవ్ ఎట్లా అవుతారు మనుషులు? సర్వైవ్ ఎట్లా అవుతారు? సర్వైవల్ కష్టమవుతుంది. నేను ఊరుకుంటున్నాం మేము ఇట్లా పోనీలే తెలుసుకుంటారు, పోనీలే అనుకోకుంటే ఒక 10 రోజులు నాకు కాదనుకుంటే, ఇప్పుడు తప్పు చేయంత అనుభవిస్తున్నప్పుడు తప్పు చేసినాడు ఎంత అనుభవిస్తాడు? ఇప్పుడు మొన్న డప్పులు కొట్టుకుంటా మీరు చూసిండ్రో లేదు ఇన్స్టాగ్రామ్ లో, మా అల్లుడు పక్కన మేము ఇద్దరం ఉన్నాము, డ్రమ్స్ ఎప్పుడో 3 years బ్యాక్ వీడియో, వాడు డ్రమ్స్ నాన్న ఇప్పించిన డ్రమ్స్ కొడుతున్నాడు, మేము ఇద్దరం కూడా కొడుతున్నాం, మేము క్రికెట్ ఆడుకొని వచ్చినాం. ఆ వీడియో 2 million+ పోయింది. దాని కింద కమెంట్స్ చూస్తే, మీ మామల్లాగా తయారు కాకరా నువ్వన్నా, మీ మామలతో దూరంగా ఉండు, రేపిస్టులు ఉన్నారు, ఈ కమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, వాళ్ళ టీచర్లు అన్నీ, నేను ఒకసారి వాళ్ళ టీచర్స్ డేకి ఎప్పుడో పోతే నాకు సాల్వ కప్పి నాకు అభిమానంగా మీరు రావడమే గొప్ప అని అందరు టీచర్లు కలిసి ఫోటో దిగి ఏదో చేసేసిండ్రు గుంటూరులో. అయితే ఈ రోజు వీళ్ళ మామలు ఇట్లంట అని మాట్లాడితే అది వాని మైండ్ లో పడితే వానికి 8 years ఎంత ట్రామా అది. నిజమే. మా అమ్మమ్మకి ఎఫెక్ట్ అవుతుంది. మా అమ్మమ్మ పక్కింటి ఆమెతో మాట్లాడితే ఇట్లంట కదా అంటే, మా అమ్మమ్మకి ఈ రోజు వరకు మమ్మల్ని పొగటోళ్ళు తప్ప తిట్టేటోళ్ళు లేరు. మా అమ్మమ్మకి ఏమేమో అవుతుంది. మా అమ్మ ఇప్పుడు మీకే కూడా, ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత నేను ఇంటికి పోయి ఒక రీల్ చేస్తా, శివ ఇంటర్వ్యూ చేసిడు మస్తు మజా వచ్చింది, కానీ ఇంటర్వ్యూ అంతా అయిపోయినాక ఇట్లా డ్రగ్స్ దొరుకుతాయంట, పోదాం ముగ్గురం తీసుకుందాము అని అన్నాడు శివ అని ఒక రీల్ చేసిన అనుకో, మీ ఫ్యామిలీకి ఈ టీమ్ కి అందరికి డౌట్ రాదా నిజంగానే శివ డ్రగ్స్ తీసుకుంటాడా? నువ్వు నన్ను ఏం చేస్తావు? నువ్వు నన్ను ఏం చేస్తావు? అప్పుడు సరే నేను చెప్పిన డౌట్ క్రియేట్ చేసిన, వంశీ డౌట్ క్రియేట్ చేసిన, సగం మంది నమ్ముతున్నారులే, సగం మంది నన్ను వదిలేస్తావా? మరి బూత్ ఫామ్ అమ్మాయిల ఫామ్ అని నేను ఏదో బ్రోతలోజు నడుపుతున్నట్టు చేస్తే నేను ఎట్లా వదిలేస్తా? యాంకర్లను కూడా అవునా నిజమా ఏందది అంటే చెప్పు ఏమైతుంది, నైట్ ఏమైతుంది చెప్పు. అది ఒక పద్ధత. అది ఇప్పుడు అర్పిత కూడా డైరెక్ట్ మెసేజ్లు చేస్తారు, వాళ్ళతో తిరగకు, జాగ్రత్త అంటే. ఏముంది మీ దగ్గర? ఏమైనా ఎవిడెన్స్ ఉందా? నాతో ఎందుకు తిరగరాదు, నాతో ఎందుకు జాగ్రత్త? నువ్వు అఫీషియల్ గా ప్రూఫ్ చూపించి, వంశీ ఇట్లా అంటాడని ప్రూఫ్ చూపించి జైలు లేపి, లేకపోతే వాళ్ళ అన్న నేపి, వాళ్ళ అన్ననే దీని వెనకాలంతా నడిపిస్తున్నది అని ఏమైనా చెయ్యు. అంతే. ఎవిడెన్స్ చూపించి వంశీ ఫార్మ్స్ ని క్లోజ్ చెయ్యు, అప్పులు కూడా నువ్వే తీర్చుకో క్లోజ్ చేసి. సో ఇట్లా ఏదో ఒకటి చెయ్యాలి. కానీ నా కష్టాలల్లా నేను కింద పడి మీద పడి, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ జీరో అయ్యి, పర్సనల్ లైఫ్ జీరో అయ్యి, మళ్ళీ రీస్టార్ట్ చేసుకొని జీరో నుంచి మళ్ళీ ఏదో చేస్తున్నా. నేను నా కష్టాలు ఏమో నేను పడుతున్నా. నేను ఒక్కరిని చేస్తే కొనరేమో అని భయంకి ఆడపిల్లతో రీల్ చేపిస్తున్నా. వర్కాలిక్ పర్సన్ నేను, ఆల్కహాలిక్ కాదు. ఎప్పుడన్నా ఒకసారి తాగుతాం. అది నేను ఇప్పుడు చెప్తున్నా, వాడు ఏదో చెప్పిండు కనుక్కున్నాడు కాదు. నా ముందు ఇంటర్వ్యూలలో కూడా ఉన్నాయి. మన ఇంటర్వ్యూ నేను చెప్పలేదు,
ఓపెన్ చెప్పారు నా ఇంటర్వ్యూ. కోపం వస్తది, మందు తాగుతాం, అంత నార్మల్ పీపులే. అందరిలానే లైఫ్ కూడా. ఎక్కువ చూసినాం కాబట్టి వేరే లైఫ్ ఈజీ చేయడానికి ట్రై చేస్తాం అంతే. అదే మీరు ఫ్రేమ్ బయట జనాల్లో ఉంటారు కాబట్టి ఏదైనా చిన్న మళ్ళీ- చేసినా పెద్ద మళ్ళీ Move on కావడం. చెప్పేది కూడా మేము మాటలు చెప్పేది ఇప్పుడు ఈ రోజుకి నేను చెప్పేది ఉమ్. ఎప్పుడన్నా లైఫ్ ని ఎఫెక్ట్ చేసే మాట ఒకటన్నా చెప్పినా ఒక మంచి కథ, ఉమ్. ఒక మంచి విషయం, ఉమ్. ఒక డిమోటివేటెడ్ పర్సన్ ని ఒక ఉమ్. మోటివేట్ చేయడం, ఉమ్. లేకపోతే ఒక ఇన్స్పైర్ చేయడం, ఏదైనా సాధించాలి, అది తప్ప ఏదో ఏదో చిల్లర వీడియోలు అయితే చేయలే కదా నేను. చిల్లర అంటే అవును. ఎంటర్టైన్మెంట్ కూడా నేను కూడా అంతే కదా, మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్ముకుంటున్నా. ఉమ్. ఒక కిరాణా షాప్ లో అమ్మేది నేను ఆర్గానిక్ స్టోర్ అని పెట్టుకొని కిరాణా షాప్ లాంటిది పెట్టుకొని అమ్ముకుంటుంటే ఉమ్. నేను చిన్న చిత్కాగానే బతుకుతున్నా. ఉమ్. వీళ్ళందరికీ జెలసీ, వీనికి దగ్గర పక్కన అమ్మాయి ఉంటది, వీడు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడో, ఏమైపోతుందో, రేట్లు డబల్ పెట్టిండా, వీడు త్రిబుల్ పెట్టిండా, ఇదంతా బయట నుంచి చూసి అనుకుంటున్నారు కానీ నాతో ట్రావెల్ చేస్తే తెలుస్తుంది అంటున్నా నేను.